ప్రవేశపెట్టిన భాగ్యం కొరకై స్తోత్రాలు. దయలు మా తండ్రి ఈ సంవత్సరం చూడలేక ఇప్పటికే 2 చావులు కూడా చేశాం తండ్రి. దయలు మా తండ్రి మమ్మల్ని సజీవులకు ప్రవేశపెట్టి ప్రభా సజీవుల భూమిలో సజీవుల దేశంలో ఉంచినందుకై స్తోత్రాలు. వారికంటే మంచివారమని, బలవంతులని, ఐశ్వర్యవంతులని, ఘనవంతులని కాదు గాని కేవలం ఉచితమైన కృపచేత ప్రభా సజీవులు లెక్కలు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విడబడిన కుటుంబాలకు కూడా మీరు ఆదరణ దయచేయండి. నమ్మకమైన మా తండ్రి మీకు స్తోత్రాలు. శ్రీ ప్రభా మరి వారం వెంబడి వార కార్యక్రమం జరిగినటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని కూడా దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యములో ఎవరు మేర్పాట్లో ఉన్నారు వారందరూ నడిపించి మీరే మహిం పొందండి. నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవుడుగా మీ నామం రుజువుపరిచి మీరే మహిం పొందండి. పాడే పాటలు దీవెనకరంగా చేయండి. వాయిద్యాల సహాయం చేయండి. కరెంటు, మైకు, లైటు, వాతావరణం, లైవ్ సమస్తము కూడా మేలుకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆవరణంతో నీ మహిమతో ఉంటాం. నీ మహిమతో నింపండి. జకర్యా 2:5 ప్రకారం అగ్ని ప్రాకారం ఉంచండి. యోబు 1:10 ప్రకారం మీ యొక్క కంచె వేయండి. 34 కీర్తన 7వ వచనం ప్రకారం మీ దూతను కావలించండి. సహాయపడిన అయోగ్యదాస్ నన్ను కూడా బలపరచమని ఈ రాత్రి ప్రభా మాకు కావాల్సిన వాకులు అనుగ్రహించండి. ఈ దినాల్లో ఈ కడవరి కాలంలో చివరి దినాల్లో ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి మరి అద్భుతమైన మాటలు స్తోత్రాలు దృష్టాంతం సంభవించిన సంగతులు మా పితరులకు యుగాంతమంది మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, జ్ఞానం కలగాలని, నిత్యజీవం కలగాలని మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఏమైతే మేము వింటున్నామో వాటిని విడిచిపెట్టకుండా అభ్యాసం చేసి ప్రభా మా జీవితాలు చక్కబరుచుకొని, దిద్దుకొని, మార్చుకొని తండ్రి నీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని మా బ్రతుకులు తండ్రి చక్క చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి నీకు అప్పగించుకుంటూ నీ వైపే చూస్తూ వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజలు నీ వారు, సమస్తము నీవి, మేము వట్టివారము మట్టివారము, దీనులము దరిద్రం ఒప్పుకుంటూ మహిమతో మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 69 ఆరంభించుకుంటాం. కొత్త సంవత్సరంలో కొత్త కీర్తన 69వ పాట. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి అనే పాట 69, సాంగ్ నంబర్ 69. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. భక్తులు కూడు కొను సమాజములో స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడు కొను సమాజములో స్తోత్ర గీతము పాడుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను బట్టి సంతోషించెదరుగాక. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను బట్టి సంతోషించెదరుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుచు నందురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుచు నందురుగాక. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి,
యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. నాట్యముతో వారు తన నామమును శ్రేష్టముగా స్తుతింతురుగాక. నాట్యముతో వారు తన నామమును శ్రేష్టముగా స్తుతింతురుగాక. తంబురతోను సితారతోను నీవితిరా పాడుదురుగాక. తంబురతోను సితారతోను తానివితిరా పాడుదురుగాక. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా ఆయన ప్రజలయందు మహాప్రేమ కలిగినవాడు. యెహోవా ఆయన ప్రజలయందు మహాప్రేమ కలిగినవాడు. ఆయన పేదలను రక్షణతో అందముగా అలంకరించున్. ఆయన పేదలను రక్షణతో అందముగా అలంకరించున్. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. భక్తులందరూను ఘనతనొంది నిత్యము ప్రహర్షింతురుగాక. భక్తులందరూను ఘనతనొంది నిత్యము ప్రహర్షింతురుగాక. సంతోషభరితులై పడకల మీద వింత గానము చేతురుగాక. సంతోషభరితులై పడకల మీద వింత గానము చేతురుగాక. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. భక్తులు కూడు కొను సమాజములో స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడు కొను సమాజములో స్తోత్ర గీతము పాడుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి. మరి ఒక పాట న్యూ ఇయర్ పాట 259 కొత్త వాటిల్లో
పాత వాటిలో 257. మేము భయపడము, ఇక మేము భయపడము. 259, 259. కొత్త వాటిలో, పాత వాటిలో 257. మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే. దీవారాత్రులు దేవుడి కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. శత్రుకోటి మమ్ము దుట్ట, పాతాళము మృంగజుడ. శత్రుకోటి మమ్ము దుట్ట, పాతాళము మృంగజుడన్. నిత్యుడు యేసు నిత్యము కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతో నుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతో నుండా. ఏ గడి అయినను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి, బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి.
పలు విధములుగా కాపాడు మమ్ము, మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. ఇక మేము భయపడము. కొనుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కొనుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. తను పాపగమము కాపాడు నేప్పుడు, మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. ఇక మేము భయపడము. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా, జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా, దేవుడు సంగిన ఈవుల నెంచుచు, మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. ఇక మేము భయపడము. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్, ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్, మహిమా పరచి బ్రోకేదమిలలు, మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. ఇక మేము భయపడము. దాని కింద పాట 260. దానికి నెక్స్ట్ సాంగ్ దాని కిందదే 260 కొత్త వాటిల్లో, పాత వాటిల్లో 258. భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ భయం లేదుగా. 260 కొత్త వాటిల్లో, పాత వాటిలో 258. 260 న్యూ సాంగ్ బుక్, 258 ఓల్డ్ సాంగ్ బుక్. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా,
దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండి, క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండి, ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడుగను. పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడుగను. భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. అపవాది తంత్రములపై విజయమిచ్చును, అపవాది తంత్రములపై విజయమిచ్చును. అభయమిచ్చి క్షేమముగా ఆదరించును, అభయమిచ్చి క్షేమముగా ఆదరించును. అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు కనుక, అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు కనుక. భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును, దివారాత్రులు దేవుడు ధైర్యపరచును. ఈ కాలపు శ్రమలే మనల మార్పు మహిమకు, ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు. నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక, నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక. భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినా, శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినా, ఏ కీడు తగులకుండా కాయు శక్తితో, ఏ కీడు తగులకుండా కాయు శక్తితో. శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక. భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. పాడెదము మన ప్రభునకి విజయ గీతము, పాడెదము మన ప్రభునకి హృదయ గీతము. మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును, మహిమరాజు మన కొరకై తిరిగి వచ్చును. మన ప్రభువుకు యేసుడే నిత్యము కాపాడు గనుక, మన ప్రభువుకు యేసుడే నిత్యము కాపాడు గనుక. భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడుండ భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయము లేదుగా,
మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. ఈ సంవత్సరం వాగ్దానం ఆ పల్లవి నేర్చుకుంటాం కనుక ఆ పల్లవి ఒకసారి పాడతాము కనుక అందరూ కూడా రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానము పల్లవి ఒకసారి నేను పాడతాను, అందరూ వినండి. రెండోసారి కలిసి పాడటానికి ప్రయత్నించండి. ఎదురుగా ఉంది. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడే, మిమ్మును సంపూర్ణముగా, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, 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 పరిశుద్ధపరచునుగాక. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. సమాధానకర్తయగు దేవుడే, సాతానును మీ కాళ్ళ క్రింద, సమాధానకర్తయగు దేవుడే, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును, శీఘ్రముగా చితుకా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడే, మిమ్మును సంపూర్ణముగా, సమాధానకర్తయగు దేవుడే, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పాడండి. పరిశుద్ధపరచునుగాక, 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 పరిశుద్ధపరచునుగాక. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. సమాధానకర్తయగు దేవుడే, సాతానును మీ కాళ్ళ క్రింద, సమాధానకర్తయగు దేవుడే, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును, శీఘ్రముగా చితుకా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడే, మిమ్మును సంపూర్ణముగా, సమాధానకర్తయగు దేవుడే, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, 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 పరిశుద్ధపరచునుగాక. ఒకసారి పాడదాం, ఈసారి మీరే పాడాలి. వచ్చింది అందరికి.
పాడారా? అవునా? ఇప్పుడు కాదు, ఇదే ఫస్ట్ టైమా? ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకోసారి పాడాల్సింది కనుక అట్లనే వాగ్దానం కంట అయిపోయింది మనకి. అటు అందరూ కూడా కలిసి పాడదాము. దయచేసి మొదటిసారి రాపోయిన రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. రెండు సార్లు పాడుతున్నాం కదా, మొదటిసారి పాడము, రెండోసారి గట్టిగా పాడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పాడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, 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 పరిశుద్ధపరచునుగాక. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద, సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద, శీఘ్రముగా చితుకా త్రొక్కించును, శీఘ్రముగా చితుకా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, 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 పరిశుద్ధపరచునుగాక. వచ్చేసింది అందరికి? రాలేదంటే మళ్ళీ పాడతాం. వచ్చింది అందరికి? సరే, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుంటాం. దేని వాక్యాన్ని మనం వింటాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో కొంత సమయం పాటల ద్వారా మీ నామాన్ని గణపరిచేందుకు వందనాలు. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానం తండ్రి, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడని, మీ శాంతినిస్తారని, ప్రభా సాతాన్ని చిత్తగదొక్కుతారని, ప్రభా లోకములు ఎక్కడ చూసినా కలవరాలు, యుద్ధాలు, ఆందోళనలు, భూకంపాలు తండ్రి, జపాన్లో చూసాం తండ్రి, మరి భయంకరమైన భూకంపము, మరి ఫ్లైట్లు క్రాష్ అవటము తండ్రి, సునామీలు తండ్రి, మరి యుద్ధాలు మేము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో తండ్రి మీరు మాకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నందుకై స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా వారం వెంబడి వారి కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలో మరి ఒక రాజుని మేము చూడబోతుంటుండగా ఎంతో దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయమని, అయ్యదాసు నన్ను కూడా మరుగుపరిచి మా అందరికి కావాల్సిన వాక్కులు దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.
క్లియరా? మనం ఇప్పటికే మరి ఇశ్రాయేల్ యూదా రాజులు ముగించుకుని మనము ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో మనం ఉన్నాం. ఈరోజు ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో ఈరోజు మనం చూడబోయేటువంటి రాజు 9వ రాజు. ఎన్నో రాజు? 9. ఇప్పటికి మొత్తము ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? 19. కాబట్టి ఈరోజు 9వ రాజు. ఇంకా సరిగ్గా 10 మంది రాజులు మనకుంటారు. ఈ 9వ రాజు మరి యెహోరాము. ఆయన గురించి చూడక ముందు గత వారం చూసినటువంటి రాజు ఎవరైనా? అహజ్య. చెప్పండి, మా గత వారం చూసిన రాజు ఎవరు? అహజ్య. అహజ్య అంటే అర్థము యెహోవా స్థిరపరచువాడు అని చూసాం. అహజ్య అంటే అర్థం యెహోవా స్థిరపరచువాడు. మొత్తం ఎంతమంది అహజ్యాలు ఉన్నారని చూసాం మనము? 3 అహజ్యాలు ఉన్నట్టుగా మనం చూసాం. కనుక ఒకటి యోధా రాజుల్లో ఉన్నటువంటి అహజ్య. అతనికి మరొక పేరేంటి చెప్పండి? యోధా రాజుల్లో అహజ్యకు మరొక పేరు ఏమని చెప్పాము? యాహాజు అని చూసాం. తర్వాత 2వ రాజు ఎవరని చూసాము? యోవాషు కుమారులో ఉన్నాడు. అతని పేరు కూడా అహజ్య అని. అతనికి మరొక మారు పేరు ఏమని చూసాము? అమజ్య అని చూసాం. తర్వాత యోధా రాజుల్లో మరి ఆమోను అనే తర్వాత ఈ తర్వాత అహజ్య. మరి 3వ అహజ్య ఎవరంటే ఆహాబు యొక్క కుమారులో జ్యేష్ఠుడు. కనుక ఆహాబు కుమారులో జ్యేష్ఠుడు. కానీ మనం మొత్తము 3 అహజ్యాలు చూసాం. మొదటి అహజ్య ఎవరని చూసాము? యోధా రాజుల్లో ఒకడు. కనుక అతనికి మరొక పేరేంటి? యాహాజు. 2వ అహజ్య ఎవరు? యోవాషు కుమారులో ఒకడు. అతనికి మరొక పేరేంటి? అహజ్యాకి మరొక పేరు అమజ్య అని కూడా ఉందని చూసాం. 3వ అహజ్య ఆహాబు కుమారులో ఒకడు. ఇతడు ఆహాబు కుమార్ జ్యేష్ఠుడు. ఇతని గురించి మనం చూసినప్పుడు గత వారం చూసాము. ఇతడు ఇశ్రాయేలు రాజు అయి ఉండి ఏ రాజుతో సంబంధాలు కలిగి ఉన్నాడని చూసాము? యోధా రాజుతో. రెహబాము టైంలో 2గా విడిపోయినటువంటి ఈ రాజ్యము మరి ఇది యోధా గాను ఇది ఇశ్రాయేల్ గాను మనం చూసాము. ఇది ఇశ్రాయేల్లో 9వ రాజు. ఈరోజు మనం చూడబోయేటువంటి రాజు 9వ రాజు యెహోరాము. 8వ రాజు వచ్చేసి మనం గత వారం చూసాము అహజ్య. ఈ అహజ్య అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ యోధా రాజు ఎవరని చూసాము? యెహోషాపాతు. చెప్పండి, ఎవరంట? యెహోషాపాతు. యెహోషాపాతుతో సంబంధాలు పెట్టుకుని యెహోషాపాతు తర్షీషుకు ఓడలు పంపించి బంగారం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ అహజ్య కూడా ఏం చేస్తే చెప్పండి? ఆయన ఓడలను కూడా యెహోషాపాతు ఓడలతో కలిపి పంపిస్తున్నప్పుడు ఆ ఓడలను ఏమైపోయినాయి? సముద్రంలో బద్దలైపోయినాయి. కాబట్టి ప్రవక్తలు చెప్పాడు, యెహోషాపాతు నువ్వు చేసే పని ఏంటి? ఎలాంటి వాడితో నువ్వు స్నేహం చేస్తున్నావు? చూడు, నీ పనులు దేవుడు భంగం చేస్తాడని చెప్పేసి ఆ ఓడలు బద్దలైపోయినాయి. ఎప్పుడైతే ఆ ఓడలు బద్దలైపోయినాయో ఈ అహజ్య దిగులు పెట్టుకుని విచారం చేస్తూ మిద్ది మీద ఉండి కింద పడి ఏమైపోయాడు? రోగగ్రస్తుడయ్యాడు. రోగగ్రస్తుడైన తర్వాత మరి ఎక్రోన్ ఉన్నటువంటి దేవత బయల్జెబూల్ అనేటువంటి ఒక దేవత దగ్గరికి పంపించి నేను బాగవుతాను లేదో చూసుకొని అడిగిరండి పోండి అని చెప్పేసి పంపించాడు ఈ అహజ్య. అప్పుడు వాళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళకి ఎదురుపడ్డాడు ఎవరు? ఎలీషా. ఏమన్నా చెప్పండి, ఎదురుపడి ఏమన్నాడు? ఇశ్రాయేల్లో దేవుడు లేడని నువ్వు ఎక్రోన్ అంటే ఫిలిస్తీన్ల పట్టణమైన ఎక్రోన్, బయల్జెబూల్ అంటే దయ్యములకు అధిపతి అని కొత్త నిబంధన మనం చూస్తాం. యేసుప్రభుని అన్నాడు. కనుక అతని దగ్గర పంపిస్తున్నావా? చూడు, కనుక అతను ఎక్కిన మంచముగా దిగడు అని చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క ఏలియా చెప్పినప్పుడు ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు వచ్చి వెనక్కి వచ్చి అహజ్య దగ్గరికి వచ్చారు. ఏంటి మీరు వచ్చారు, ఇంక వెళ్ళలేదంటే లేదు మధ్యలో ఒక ఆయన ఎదురుపడాడు, మాకు నువ్వు ఎక్కిన మనసు దిగవంట చెప్పమన్నాడు అన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? గొంగలు ఉందా? గొంగలు ఉంది. తోలుదట్టు ఉందా? తోలుదట్టు ఉంది. అయితే ఖచ్చితంగా ఈయన ఎవరు కాబట్టి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అర్జెంటుగా 50 మందికి ఉన్న అధిపతిని తీసుకొని 50 మంది మీద అధిపతిని పంపించి మీరు అర్జెంటుగా వెళ్ళి తీసుకురండి పొండి అని పంపించాడు. పంపిస్తే ఆయన కొండ మీద కూర్చున్నాడు. వీళ్ళు దైవజనుడా రాజు రమ్మంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అనగానే నేను దైవజనుడిని అని అనుకుంటే మీరు ఇప్పుడు అగ్ని దిగి మొత్తాన్ని దహించి వేస్తున్నాడు. ఆ అధిపతిని 50 మంది ఏం చేసింది? అగ్ని దహించింది. మళ్ళా రెండోసారి అహజ్య మళ్ళా 50 మంది మీద అధిపతిని మళ్ళా 50 మందిని పంపించాడు. పంపిస్తే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి దైవజనుడు దేవుడు నిన్ను నా యజమాని అహజ్య రమ్మంటున్నాడంటే నేను దైవజనుడిని అయితే ఆకాశం అగ్ని దిగి దహించి వేస్తుందంటే మళ్ళీ రెండోసారి కూడా ఆ 50 మందిని దహించి వేసింది. తన మూడోసారి మళ్ళీ పంపించాడు అహజ్య, మళ్ళీ 50 మందిని.
అప్పుడు మూడోసారి వచ్చిన వాడు కనుక ఆజ్ఞాపించకుండా కాళ్ళ మీద పడయ్యా ప్లీజ్ ఆ పంచదశాధిపతులు అంటే మొదటి 50 మంది, రెండోసారి 5 మందిలాగా మమ్మల్ని నశింపజేయవద్దు, కనుక మమ్మల్ని మా ప్రాణం వాళ్ళతో చేర్చవద్దు, మమ్మల్ని కాపాడని చెప్పేసి వేడుకున్నప్పుడు దేవుడు చెప్తాడు ఆయనకి వెళ్ళాక నువ్వు వాళ్ళతో బయలుదేరి వెళ్ళవచ్చు. కనుక ఆ రీతికి వెళ్ళిన తర్వాత యెహోరాముతో చెప్తాడు కనుక నువ్వు ఇశ్రాయేలు దేవుడు లేడని ఇలాంటి పని చేశావు కాబట్టి ఇక నువ్వు ఎక్కిన మంచం దిగమంటాడు. అలాగే చనిపోతాడు అహజ్యా. నెక్స్ట్ ఆయన తర్వాత రాజు అవుతుంది ఎవరంటే తర్వాత ఈ అహజ్యా తన తండ్రి లాగానే దుర్మార్గంగా ప్రవర్తించాడని రాయబడింది. గత వారం మనం చూసాం. అలాగే దుర్మార్గమైన పనులు చేసి అలా మంచం మీదే చనిపోయాడు అహజ్యా. కానీ ఇప్పుడు అహజ్యాకి పిల్లలు లేరు కనుక చెప్పండి అహజ్యాకి ఎవరు లేరు, పిల్లలు కుమారులు లేరు. కాబట్టి నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే యెహోరాము. ఇప్పుడు యెహోరాము ఎవరు చెప్పండి, యెహోరాము ఎవరు? ఆహాబు యొక్క కుమారుడు. అహజ్యా ఎవరు? అహజ్యా కూడా ఆహాబు కుమారులే, గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆహాబు పెద్ద కుమారుడు అహజ్యా. అహజ్యా తర్వాత రాజ్యం ఏలటానికి అతని పిల్లలు లేరు కాబట్టి అహజ్యా సహోదరుడైన యెహోరాము రాజ్యానికి వచ్చాడు. కనుక అలాగూ యెహోరాము రాజ్యానికి వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు 9వ రాజుగా మనం చూస్తాము. వీళ్ళిద్దరూ కూడా ఆహాబు పిల్లలే. చెప్పండి వాళ్ళిద్దరు కూడా ఎవరు? అహజ్యా గాని యెహోరాము గాని. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ యెహోరాము రాజు అయ్యాడు. ఈరోజు మనం యెహోరాము గురించి మనం చూస్తాము. యెహోరాము అంటే అర్థం ఏంటంటే మహోన్నతుడు అని అర్థం. చెప్పండి యెహోరాము అంటే అర్థం ఏంటి? ఈరోజు మన పాఠంలోకి వెళ్తాము. కనుక ఈరోజు యెహోరాము గురించి మనం చూస్తాం. యెహోరాము అంటే అర్థం ఏంటంటే మహోన్నతుడు అని అర్థం. యెహోరాము అనేటువంటి దానికి అర్థము మహోన్నతుడు అని అర్థం. ఇతని కాలం వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు పరిపాలించాడు. కనుక ఇశ్రాయేల్ని 12 సంవత్సరాలు. తర్వాత బైబిల్లో మనకు మొత్తము 4 యెహోరాములు కనబడతారు. ఎంతమంది? 4 యెహోరాములు ఉన్నారు. మొదటి యెహోరాము ఎవరంటే ఇతని ఆహాబు కుమారుడు అని రాసుకోండి. కనుక మొదటి యెహోరాము ఎవరు? ఆహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజు. అతని గురించి మనం చూడబోతున్నాం ఈరోజు. ఇతడు మొదటి యెహోరాము అనుకుంటే రెండవ యెహోరాము వచ్చేసి చెప్పండి రెండవ యెహోరాము కూడా మీకు బాగా తెలుసు. చెప్పండి ఇతడే రాజు. ఇతడు ఇశ్రాయేలు రాజు. యోధాలో కూడా యెహోరాము ఉన్నాడు. యెహోషాపాతు కుమారుడి పేరేంటి? యెహోరాము. కానీ ఇక్కడ కూడా యెహోరాము ఉంటాడు. యెహోరాము ఇతడేమో ఇశ్రాయేలు రాజు, ఇతడేమో యోధాకు రాజు. కానీ రెండవదిగా ఆ రెండో యెహోరాము ఎవరంటే యెహోషాపాతు కుమారుడు అని రాసుకోవాలి. యెహోషాపాతు కుమారుడు లేకుంటే యోధారాజు అని రాసుకోవాలి. ఈ ఇద్దరు యెహోరాములు మనకు బాగా పరిచయం. ఒకడేమో ఆహాబు కుమారుడు ఇశ్రాయేలు రాజు అయితే రెండోవాడు యెహోషాపాతు కుమారుడు యోధాకు రాజు. మూడో యెహోరాము ఎవరంటే చదువుదాము. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము మనం గమనించామంటే 25వ వచనములో మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేల్ రాజు అని చెప్పడానికి ఇది రెండవ రాజులు. ఇక్కడ ఒక రిఫరెన్స్ రాద్దాం. రెండవ రాజులు మొదటి దానికి, రెండవ రాజులు మొదటి అధ్యాయము 17 అని రాసుకోండి. చాలా సార్లు ఉంటుంది, ఒక్కో దానికి ఒక రిఫరెన్స్ పెడదాం. రెండోది యెహోషాపాతు కుమారుడు అని చెప్పడానికి మొదటి రాజులు 22:50. కనుక ఇది మొదటి రాజులు 22:50. తర్వాత ఇప్పుడు మూడో యెహోరాము ఎవరంటే ఇతడు మోషే సంతతి వాడు అని రాసుకోవాలి. చెప్పండి ఎవరంట? మోషే కుమారుడైన ఎలియేజరు వంశస్థుల్లో ఒకడు. కనుక మూడోవాడు మోషే సంతతిలో ఒకడు అని రాసుకోవాలి. మోషే సంతతిలో. ఇంకా స్పష్టంగా రాసుకోవాలంటే మోషే కుమారుడైన ఎలియేజరు వంశస్థుల్లో ఒకడు. కాబట్టి మోషే కుమారుడు ఉన్నాడు. మోషే కుమారుడు ఎలియాజరు. ఆయన వంశస్థుల్లో ఒకని పేరేంటి? యెహోరాము. ఇతడు మూడవ యెహోరాముగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వ యెహోరాము వచ్చేసి 4వ యెహోరాము రెండో దినవృత్తాంతములు 17వ అధ్యాయం. 17వ అధ్యాయము 8వ వచనంలో ఇతను ఎవరంటే యెహోషాపాతు కాలంలో దేశమంతటా కూడా ఏం చేశాడంటే వాక్యాన్ని ప్రకటించడానికి కొంతమంది బోధకులు నియమించాడు యెహోషాపాతు. అలా బోధకుల్లో ఒకని పేరేంటి? యెహోరాం. అంటే ఏమని రాసుకోవాలంటే యెహోషాపాతు కాలంలో ఒక బోధకుడు రాసుకోవాలి. చెప్పండి యెహోషాపాతు కాలంలో ఒక బోధకుడు. ధర్మశాస్త్రం దేశమంతా వినిపించాడు కదా. మనం అతను
యెహోషాపాతు ముందు చూసినప్పుడు దేశమంతటా ప్రకటించాడు ధర్మశాస్త్రం. అట్లా ప్రకటించినటువంటి ఆ బోధకుల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకరి పేరేంటి? యెహోరాము. కాబట్టి మొదటి యెహోరాము వచ్చి ఆహాబు కుమారుడు, ఇశ్రాయేల్ రాజు. రెండవ యెహోరాము వచ్చి యెహోషాపాతు కుమారుడు, యోధా రాజు. మూడో యెహోరాము వచ్చేసి మోషే కుమారుడైన ఎలియాజరు సంతతిలో ఒకడు. నాలుగు యెహోరాము వచ్చేసి యెహోషాపాతు కాలంలో దేశమంతటా ధర్మశాస్త్రాన్ని బోధించిన బోధకుల్లో ఒక వ్యక్తి అని రాసుకోవాలి. కాబట్టి మొత్తం మనకి 4 యెహోరాములు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు అతని చరిత్రలోకి మనం చూసే ఏ యెహోరాము చెప్పండి? ఇప్పుడు మనం చూసేది ఏ యెహోరాము గురించి? ఆహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజు. కాబట్టి అతని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇతని యొక్క చరిత్ర, ఈ యొక్క యెహోరాము గురించి మనం చూడాలంటే 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 3వ అధ్యాయం 2వ రాజులు 3వ అధ్యాయం మొదలుకొని 3వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు అతని చరిత్ర ఉంది. కనుక 3వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఇప్పుడు అదంతా చెప్పాలి మీకు. కనుక యెహోరాము గురించి, ఆహాబు కుమారుడైన యెహోరాము గురించి ఎక్కడెక్కడ చదవచ్చు మనము? 2వ రాజులు 3వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు. అంటే 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5, 6, 7, 8, 9 అధ్యాయాలు. కనుక ఈ అధ్యాయాలు అంతట్లో కూడా యెహోరాము చరిత్ర మనము చూస్తాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి వెళదాం. చూడండి, 2వ రాజులు 3వ అధ్యాయం. 2వ రాజులు 3వ అధ్యాయం మనం చూసాం కదా. యెహోరాము అంటే ఆహాబు యొక్క 2వ కుమారుడని రాసుకోవాలి. తర్వాత మొత్తం 4 యెహోరాములు ఉన్నారు. యెహోరాము అంటే యెహో మహోన్నతుని అర్థము. తర్వాత మరి గమనించామంటే ఇతను గురించినటువంటి చరిత్ర 2వ రాజులు 3వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనం చదవచ్చు. ఇతను దాదాపుగా 12 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనం చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 2వ రాజులు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆహాబు కుమారుడైన యెహోరాము యోధా రాజుని యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలేను. కానీ 12 సంవత్సరాలు ఏలాడు. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభములను తీసివేసిన గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారి పాపము చేయుట కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయించునే వచ్చాను. ఏదో విగ్రహం తీసేసుంటున్నాడు కానీ చెడుతనం అయితే మానలేదు. తర్వాత నెబాతు కుమారుడు యెరోబాము చేసిన పాపాన్ని అనుసరిస్తూనే వచ్చాడు. కాబట్టి ఇతడు కూడా, యెహోరాము కూడా ఒక దుర్మార్గంగానే పరిపాలించాడు. కనుక ఇతని గురించి మనం చరిత్ర చూసామంటే. కాబట్టి ఇప్పుడు ఆహాబు కుమారుడైన యెహోరాము, కాబట్టి ఇతడు 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక్కడ యెహోరాము రాజు అయినప్పుడు ఇక్కడ యోధాల రాజు ఎవరని చెప్పాము? యెహోషాపాతు. గుర్తుపెట్టుకోవాలి, యెహోషాపాతు. ఇప్పుడు ఏం జరిగిందంటే యెహోరాము రాజు అయ్యాడు. అహజ్య చనిపోయాడు. అహజ్య పిల్లలేరు కాబట్టి అహజ్య సోదరుడే యెహోరాము రాజు అయ్యాడు ఇశ్రాయేల్కి. రాజు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఇశ్రాయేల్ కంటే ఆహాబు ఉన్నప్పుడు మోయాబీలు పన్ను కట్టేవాళ్ళు. కనుక ఎవరికంటే ఇశ్రాయేల్కి, ఆహాబుకి పన్ను కట్టేవాళ్ళు. కనుక మోయాబీలు చూడండి, మ్యాప్లో మనం చూసామంటే, నేను చూపిస్తాను మ్యాప్లో. మోయాబు చూడండి, ఈ కింద ఉంది మోయాబు దేశం. కనుక ఈ మోయాబీలు ఏం చేసేవాళ్ళు అంటే పన్ను కట్టేవాళ్ళు. ఎవరికి? ఆహాబుకి. చెప్పండి, ఎవరికంట? ఆహాబుకి పన్ను కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆహాబు చనిపోయాడు, అహజ్య చనిపోయాడు కాబట్టి మోయాబు రాజు ఏం చేశాడంటే నేనెందుకు పన్ను కట్టాలని చెప్పేసి పన్ను కడతాము మానేశాడు. కానీ తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయగానే ఇప్పుడు యెహోరాము ఏం చేశాడంటే అరే ఎంత పన్ను కడుతున్నాడు? 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, ఒక మాట చూస్తాం. 4వ వచనం. 2వ రాజులు 3వ అధ్యాయము 2వ రాజులు 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజు పన్నుగా ఇచ్చుచుండేవాడు. ఎన్ని ఇస్తున్నాడంట? 1,00,000 ఏమో గొర్రె పిల్లలు, ఇంకొక 1,00,000 ఏమో పొట్టేళ్ళు. కనుక అంటే 2,00,000 సంవత్సరానికి 2,00,000 కట్టేవాడు అన్నమాట. పన్నులాగా ఇచ్చేవాడు. ఎవరికి? ఇశ్రాయేలు రాజున ఆహాబుకి. ఎవరు? మోయాబు రాజైన మేష అనేవాడు. కానీ ఇప్పుడు ఆహాబు చచ్చిపోయాడు. ఏం చేస్తున్నాడంటే 5వ వచనం.
అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేల్ రాజు మీద తిరుగుబాటు చేయగా. ఇప్పుడు చెప్పండి, కానీ ఇశ్రాయేల్ రాజు ఎవరిప్పుడు? ఇశ్రాయేల్ రాజు ఎవరిప్పుడు? యెహోరాము. కానీ ఇప్పుడు పన్ను కట్టేవాడు ఏం చేస్తున్నాడంట? తిరుగుబాటు చేయటం. మేమెందుకు పన్ను కట్టాలి, మేము పన్ను కట్టమని చెప్పేసి తిరుగుబాటు చేశాడు. కానీ అప్పుడు ఈ యెహోరాము ఏం చేశాడు? అరే మా నాయన ఉన్నప్పుడు 2 లక్షలు వచ్చాయి కదా, కానీ 1,00,000 గొర్రెలు, ఇంకో 1,00,000 ఏమో పొట్టేళ్ళు వచ్చాయి కాబట్టి వీడు పన్ను కట్టాలని చెప్పేసి వెంటనే ఎక్కడటువంటి యెహోషాపాతుకి వర్తమానం పంపిస్తాడు, కబురు పెడతాడు. ఇప్పుడు యెహోరాముకి యెహోషాపాతు బంధువులా కాదా? ఎట్ట బంధువులు చెప్పండి? యెహోరాము యెహోషాపాతు ఎట్ట బంధువులు అయ్యారు? ఆ తండ్రి అయినటువంటి ఆహాబు టైంలో ఆహాబు కుమార్తెను ఎవరికి ఇచ్చాడు? యెహోషాపాతుకి ఇచ్చాడు. యెహోషాపాతు యెహోరాముకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యెహోరాము ఏమవుతారు? ఇద్దరు. బాగా చెప్పారు, వెరీ గుడ్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అట్లనే కథలే కదా మీకు గుర్తుంటది. కాబట్టి ఇప్పుడు బంధువులు అయ్యారు కదా. తండ్రి ఆహాబు కలిపాడు కదా. ఆహాబు యెహోషాపాతు అందుకుని తన కూతురు అతల్యాను తన యెహోషాపాతు కుమారుడు యెహోరాముకి ఇచ్చి పెళ్లి చేశాడు. కనుక ఇక్కడ ఆహాబు చచ్చాడు, కానీ ఆహాబు చచ్చిపోయాడు. ఇప్పుడు యెహోరాము రాజాడు, కానీ యెహోషాపాతు బతికే ఉన్నాడు. యెహోషాపాతు ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతు కాలంలోనే ఇక్కడ యెహోరాము రాజ్యం వెళ్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ మోయాబు రాజు తిరుగుబాటు చేస్తున్నాడో వెంటనే యెహోషాపాతు అడుగుతాడు, మేము యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం, మేము ఏ దేశం మీదకి? మోయాబు దేశం మీదకి. మీరైనా మాకు సహాయం చేస్తారా అన్నాడు. అరే భలే పనే, నీ గుర్రాలు నా గుర్రాలి, నీ రథాలు నా రథాలే, మనం ఏమన్నా బయట వాళ్ళు అనుకుంటున్నామా? మనమంతా ఎవరము? రక్త సంబంధం ఏం కదా, పుచ్చుకున్నాం కదా, కాబట్టి నేను రాకపోవటం ఏంటి, వస్తాను పద అంటాడు. కానీ ఇప్పుడు యెహోరాముకి సపోర్ట్గా యుద్ధానికి ఎవరు వస్తామన్నారు? యెహోషాపాతు వస్తా అన్నాడు. మరి ఏ దారికి పోదామంటే ఏదోం అనేటువంటి దేశం గుండా పోదామన్నారు. అప్పుడు ఏదోము రాజుడు కబురు పెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా మీతో పాటు వస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు మొత్తం యుద్ధానికి పోయేది? 3. ఒకటెవరు? యెహోరాము. 2వవాడు యెహోషాపాతు. 3వవాడు ఏదోము రాజు. కానీ ఆ దేశం నుండి పోతున్నారు కదా, అతను కూడా వస్తాడు. ఇప్పుడు 3 రాజులు కలిసిపోతున్న యుద్ధానికి దేని మీదకి? మోయాబు మీద. గుర్తుపెట్టాలి, ఏ మీదకంట? మోయాబు మీదకి. యెహోరాము, అతని బంధువుని యెహోషాపాతు ప్లస్ ఏదోము గుండా పోతా ఉంటే ఆ రాజు కూడా కలుపుకొని 3 రాజులు కూడా పోయి ఏం చేశారంటే ఆ మోయాబు చుట్టూ తిరిగారు. మోయాబు చుట్టూ తిరిగేటప్పటికి 7 సార్లు తిరిగారు. తిరిగేటప్పటికి పశువులతో సైన్యాలతో యుద్ధానికి పోయారు. యుద్ధం అంటే ఒట్టి ఉంటుందా? కొన్ని లక్షల మంది ఉంటారు కదా. ఈ ప్రజలందరూ పోయేటప్పటికి ఏం జరిగిందంటే ఆ మోయాబు దేశం చుట్టూ తిరిగేటప్పటికి తాగే నీళ్ళని అయిపోయినాయి. ఆ చెరువుల్లో కానీ అక్కడ నీళ్ళని కూడా ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు అయిపోయేటప్పటికి అప్పుడు అంటాడు యెహోరాము అంటాడు, దేవుడు మనల్ని నీళ్లు లేకుండా చంపడానికి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇన్ని లక్షల మంది ఉన్నాం, ఇప్పుడు తాగడానికి ఏమి లేదు, నీరు లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటే ఇక్కడ యెహోవా ప్రవక్త ఉన్నాడు చెప్పడానికి అని అడుగుతాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, ఉన్నాడు, కనుక ఏలే చేతుల మీద నీళ్లు పోసాడే ఎవరైనా? ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు అంటాడు. కనుక అప్పుడు ఎలీషా అనే ప్రవక్తని పిలిపించండి అంటారు. అప్పుడు ఎలీషా అనేటువంటి ప్రవక్త వస్తా ఉంటే ఈ ఎలీషా ప్రవక్త యెహోరాముతో మాట్లాడతాడు. ఏమంటాడంటే ఈ ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు చెప్పండి? యెహోరాము అంటే ఆహాబు కుమారుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు? కనుక ఆహాబు కుమారుడితో, నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి ఎవరు? ఆహాబు. తల్లి ఎవరు? యెజబెలు. ఆ తల్లే కాదు, ఇక్కడ యెహోరాము తండ్రి ఎవరు? ఆహాబు. ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. ఆహాబు యెజబెలు కుమారుడు కదా యెహోరాము. ఇప్పుడు ఏలియా దగ్గరికి వస్తా ఉంటే ఈ ఏలియా టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక పందెం జరిగిందని చెప్పాం కదా. ఏం జరిగింది? పర్లే కూర్చోండి. మనం గమనించామంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆహాబు టైంలో ఏం జరిగింది చెప్పండి? ఆహాబు టైంలో ఏం జరిగింది? యెహోవా దేవుడా బయలుదేవుడా అని నిరూపణ జరిగింది కదా. అది జరిగినప్పుడు ఆహాబు ఉన్నాడా? ఉన్నాడు. యెజబెలు ఉందా? యెజబెలు కూడా ఉంది. కనుక వాళ్ళందరికీ తెలుసు, అగ్ని దిగిన సంగతి తెలుసు, యెహోవా దేవుడు అని కూడా తెలుసు. కానీ ఇప్పుడు అయినా సరే యెజబెలు మొండికేసి దేవుని నమ్మకుండా బయలుదేవతను పట్టుకుంది. కానీ ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏలే ప్రవక్త వచ్చి అంటాడు యెహోరాముతో, ఏ యెహోరాము నీళ్ళు లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ తల్లి ఉంది కదా యెజబెలు, మీ తల్లి దేవత ఉంది కదా, ఎవరు? బయలుదేవత. వాళ్ళకి అడగండి, ఇది కురిపిస్తాడు వర్షాన్ని అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే, లేదా ఇప్పుడు మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు మేము నీళ్ళు లేకపోతే మాత్రం మేము చచ్చిపోతాం సైన్యాలు అన్ని కూడా అన్నప్పుడు అప్పుడు యెహోషాపాతు అప్పుడు ఎలీషా అంటాడు, ఏమంటాడంటే ఎలీషా, నిన్ను బట్టి కాదు
యెహోషువ నేను గౌరవపరిచి ఘనపరిచి, ఎందుకంటే యెహోషువ చచ్చిపోతే ఇక్కడ యోధా రాజ్యం ఖచ్చితంగా ఒకడు ఏం చేయాలి, సింహాసనం మీద ఉండాలి. కానీ ఇప్పుడు యెహోషువ చచ్చిపోతే ఇక్కడ దేవుడు ఇచ్చిన మాట తప్పుతుంది. కాబట్టి నేను యెహోషువాని బట్టి ఏం చేస్తున్నానంటే యెహోషువని ఘనపరిచి మీ మనవి అంగీకరిస్తున్నాను. మీరందరూ ఏం చేయండి అంటే గుంటలు తవ్వండి. మీరున్న ప్లేస్ ఏం చేయాలంట, గుంటలు కందకాలు తవ్వండి. మరుసటి ఉదయానికి ఏమవుతుందంటే నీళ్లు పొంగి పొరులుతాయని చెప్తాడు. చెప్పగానే అందరూ కూడా సైనికులు అందరూ కూడా సంతోషంతో టకటక ఏం చేశారు చెప్పండి, అన్ని కూడా గుంటలు తవ్వేశారు. తవ్వగానే మరుసటి రోజుకి విస్తారమైనటువంటి నీళ్లు ఊరే, కనుక పారినట్టుగా అయిపోయింది. ఇప్పుడు రాత్రికి అందకాలు తవ్వారు, ఉదయానికి విస్తారంగా నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు రాగానే మంచిగా తాగారు, మంచిగా రెస్ట్ తీసుకున్నారు, రాత్రంతా ఫ్రెష్గా ఉన్నారనమాట. ఎవరు యెహోరాము సైన్యము, నెక్స్ట్ యోధాది వచ్చిన సైన్యం, ఇంకా నెక్స్ట్ ఏదో ముగ్గురు అది వచ్చారు కదా, ఈ సైన్యాలన్నీ కూడా చుట్టుముట్టే కదా, అంత ఫ్రెష్గా ఉన్నారు. ఈలోపు ఏం జరిగిందంటే తెల్లవారు ఉదయం సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ సూర్యకిరణాలు ఈ నీటి మీద పడటంతో ఎదుటినటువంటి మోయాబీలకి ఇదంతా కూడా ఎర్రని రక్తంలా కనబడతా ఉంది. ఎక్కడ కనబడుతుంది చెప్పండి వాళ్ళకి? ఈ మోయాబీలు బయలుదేరారు, రాత్రి అర్థమైపోయింది 3 సైన్యాలు వచ్చినాయి అంట. యోధము సైన్యము, యెహోషువ సైన్యము, యెహోరాము సైన్యం వచ్చి మన మోయాబ్ దేశం దాడి చేస్తుందంట. కాబట్టి మనమంతా పోయి మన దేశాన్ని ఏం చేయాలి, రక్షించుకోవాలి, కాపాలని చెప్పేసి మోయాబు సైన్యాలు బయలుదేరారు కత్తులు కటారులతో. వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరారో ఎదురుగా చూస్తూ ఉంటే వీళ్ళు తవ్విన కందకాలు తవ్విన నీళ్ళన్నీ కూడా పారి ఎదురుగు సూర్యకిరణాలు పడతా ఉంటే చూడండి ఎడ కనపడుతుంది, ఆ నీళ్ళన్నీ కూడా ఎర్రని రక్తంలా కనపడతా ఉంది. అప్పుడు వీళ్ళు అనుకుంటారు మోయాబు సైన్యము, అరే వచ్చిన వాళ్ళు ఒకరినొకడు ఏం చేశారు, పొడుచుకుని చచ్చినట్టున్నారు, ఆ రక్తం అంతా ఏర్లే పారుతా ఉంది. కాబట్టి మనకి ఈ ఆయుధాలు ఎందుకు, మొత్తం పోయి దోచుకున్నాం పదని అంటారు. చూడండి యెహోషువ టైంలో కూడా 3 సైన్యాలు వస్తే ఒకళ్ళు పొడి చచ్చిపోయారు కదా ఆయన దేవుని స్తుతిస్తే. అట్లా వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆ నీళ్లను చూసి ఆ సూర్యకిరణాలు పారటం వల్ల అది రక్తంగా కనబడి మనకు ఆయుధాలు ఏమి అవసరం లేదు, వాళ్ళందరూ సచ్చారు కాబట్టి రక్తం అంతా ఏర్లే పారుతుంది, కాబట్టి మనమంతా పోయి ఏం చేస్తాం, దాన్ని వాళ్ళ ఆయుధాలు కానీ సామగ్రిని దోచుకుందామని చెప్పేసి అందరూ బయలుదేరి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి ఈ రాత్రి నీళ్ళు తాగి ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ 3 సైన్యాలు ఎవరి మీద పడ్డారు, మోయాబు సైన్యం మీద పడ్డారు. మొత్తాన్ని సంహరించారు. ఈ సంగతి మోయాబు రాజు తెలిసింది కనుక అయ్యో ఇంకే మొత్తం అయిపోయింది అనగానే భయపడిపోయి మోయాబు రాజు తన కుమారుని ఆ ప్రాకారం మీద తన దేవత బలి అర్పిస్తాడు. అట్లాగే వీళ్ళు మోయాబు సైన్యాలను జయిస్తాడు యెహోరాము. కాబట్టి ఇది 3వ అధ్యాయంలో చరిత్ర. ఇప్పుడు 3వ అధ్యాయం అయిపోయింది కనుక ఈ 3వ అధ్యాయం చెప్పేశాను. ఇప్పుడు ఇదంతా 3వ అధ్యాయంలో ఉందన్నమాట. ఇప్పుడు 4వ అధ్యాయం మనకు స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఇక్కడ ఆ ప్రవక్త శిష్యులు ఒకడు అప్పు చేసి చనిపోతే ఆయన భార్య వచ్చి ఆయనకు మొరపెడితే ఈ చుట్టుపక్కల కొండలన్నీ కూడా తీసుకురమ్మని చెప్తాడు. ఆ కొండలు ఇంట్లో నిలిపితే రాత్రి ఆ కొండలు ఏమొస్తుంది, నూనె వస్తుంది, అది తీసుకెళ్ళి అమ్ముకోమని చెప్తాడు. అట్లాగా అప్పు అంతా కూడా తీర్చుకుంటాడు. అది జరుగుతుంది. తర్వాత 8వ అధ్యాయం నుంచి 8వ వచనం నుంచి 2వ రాజులు 8వ అధ్యాయం మనం చూసామంటే ఇక్కడ శూన్యం పట్టణంలో ఒక గొండ్రాలైన స్త్రీ గురించి రాయబడుతుంది. ఇదంతా ఏ రాజు టైంలో, ఇదంతా ఏ రాజు, యెహోరాము టైంలో జరుగుతున్న సంగతి. అందుకే ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరికంటే యెహోరాము. కానీ యెహోరాము టైంలో ఏమొచ్చింది, ఒక యుద్ధం చేశారు. కాబట్టి ఒకడు అప్పు చేస్తే అతనికి ఎలీషా ఏం చేశాడు చెప్పండి, ఆ నూనె కొండల ద్వారా అప్పును తీర్చేట్టుగా వాళ్ళకి సలహా ఇచ్చి సహాయం చేశాడు. తర్వాత ఈ ఎలీషా ప్రవక్త ఆ శూన్యం పట్టణానికి పోయినప్పుడు ఆమె ఒక ఇంటి మీద ఏం చేసినాడు, ఆయనకి బల్ల, దీపస్తంభం, పీట, గదన్ని కట్టించి ఆయనకి ఏర్పాట్లు చేస్తా ఉంటే అప్పుడు అంటాడు, అయ్యో ఇంత గొప్పగా సేవ చేసింది కాబట్టి, పరిచయం చేసింది కాబట్టి ఏమికి ఏమన్నా చెయ్యాలి, ఏమి లోటును అడిగిరాపు అంటాడు. అప్పుడు అంటాడు ఆమెకి ఎవరు లేరంట, పిల్లలు లేరు అనగానే అటు మరుసటి దినానికి మరుసటి సంవత్సరానికి ఏమవుతారు, కవుగిట ఒక కుమారుడు ఉంటాడు. అలా కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు పొలంలో పని చేస్తా ఉంటే నా తలపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి కనుక గాడి మీద తీసుకొచ్చి రూమ్లో పడుకోబెడుతుంది. వెంటనే ఆమెకు భయం వేసేసి ఒక గాడి తీసుకుని ఒక పనివాడిని తీసుకుని శీఘ్రంగా ఎవరి దగ్గరికి పోతుంది, ఎలీషా దగ్గరికి. అనగానే దూరంగా ఉండి కనుక కేకేస్తుంది. కనుక ముందు గెహాజీని పంపిస్తాడు, ఎలిరాపు అంటే నువ్వు కాదు, కుదరదు, నాకు ఎవరు కావాలి, అతనే కావాలి ఏలని చెప్పేసి ఎలీషా అని చెప్పేసి దగ్గర రాగానే ఏంటమ్మా సంగతి అనగానే చెప్తాడు. కానీ చెప్పగానే ఆయన ఏలే రావటము, తర్వాత లోపలికి వెళ్ళటము, ఆ బిడ్డ మీద చేతులు కళ్ళ మీద కళ్ళు పెట్టి ఆ వెట్ట పుట్టించడము, ప్రార్థన ద్వారా చనిపోయిన బిడ్డ ఏమవుతాడు, బ్రతుకుతాడు. కనుక ఇదంతా కూడా 4వ అధ్యాయం. కాబట్టి 4వ అధ్యాయంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత
ఐదో అధ్యాయం వచ్చేటప్పటికి మనము ఇక్కడ ఏం జరుగుతుందంటే సిరియా రాజు కనుక సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. కనుక నయమాన్ ఇతడు ఒక సైన్యాధిపతి. ఎవరంటే ఇతడు సైన్యాధిపతి. కనుక ఇదంతా యెహోరాము టైంలో చరిత్రే కాబట్టి ఇవన్నీ కూడా జరిగే సంభవాలు. ముఖ్యమైన నేను చెప్తున్నాను, ఇంకా కొన్ని ఆహారంలో విషం పడటం చేదోటం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నా కాబట్టి మీరు తర్వాత చదవండి. కనుక ముఖ్యమైన సందర్భాలని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ ఇప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమానికి ఏముందంట, కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉంటే వీళ్ళు ఏం చేసింది, ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారు. చిన్నదాన్ని తీసుకురాగానే ఈ చిన్నది బహుశా గమనించినట్టుంది. ఆ కుష్టు ఒకరోజు చెప్పింది, అమ్మగారు అయ్యగారికి అంత కుష్టు ఉంది కదా, మా దేశంలో ఎవరున్నారు, ఒక ప్రవక్త పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఈ కుష్టు అంతా కూడా పోగొడతాడు అని చెప్పగానే అమ్మగారు ఏం చేసిందంటే అయ్యగారికి చెప్పింది. కనుక చెప్పగానే బెలేదా ఉన్నావు చిన్నదాన్ని మాట ఎందుకు వింటావు అంటే లేదు ఒకసారి వెళ్ళిరా పని. కానీ అప్పుడు ఏం చేస్తానంటే ఈ సైన్యాధిపతి తన రాజు అయినటువంటి సిరియా రాజుతో ఒక ఉత్తరాన్ని రాయిస్తాడు. ఏమని, మా సైన్యాధిపతి నయమాను కుష్ఠతో ఉన్నాడు కాబట్టి మీ దేశంలో స్వస్థత కలుగుతుందంట, కాబట్టి ఖచ్చితంగా మా సైన్యాధిపతికి నువ్వేం కలుగు చేయాలి, స్వస్థత కలుగు చేయాలని చెప్పేసి ఒక ఉత్తరాన్ని రాసి తీసుకుని ఎవరు పంపించాడు, ఇశ్రాయేల్ రాజు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు లబో దిబోని మొత్తుకుంటా నేనన్న దేవుడిన స్వస్థపరచడానికి నాతో గొడవ పెట్టుకోవడానికి పంపించాడు, యుద్ధం చేయడానికి పంపించాడు అని చెప్పేసి బాధపడతా ఉంటే, నిరాశ పడతా ఉంటే అప్పుడు అక్కడ ఎలీషా ప్రవక్త అంటాడు, ఎందుకు ఇశ్రాయేల్ రాజు బాధపడతావు, యెహోరాము ఎందుకు బాధపడతావు, నేనున్నా కదా, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పిన తర్వాత అప్పుడు సరిగ్గా ఆ నయమాను అనగా కానుకలు వస్తువులన్నీ కూడా బహుమానాలు తీసుకుని రాగానే ఎవరి దగ్గర పంపించాడు ఇశ్రాయేల్ రాజు, నయమా ఎవరి దగ్గరికి అంటే లోపలటువంటి ఎలీషా దగ్గర పంపించాడు. అరే లోపల ఎలీషా ఉన్నాడు. టక్ టక్ మన గుర్రాల రథాలను వచ్చాయి. రథాలు రాగానే సైన్యాధిపతి కదా, మరి సైన్యాధిపతి రాగానే లోపల ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కదా. లోపలటువంటి ఎలీషా బయటికి రాకుండా ఒక పనివాడిని ఇచ్చి అది వచ్చాడు. ఎవరు, నయమాన్. వెళ్ళి ఆ యోర్దాన్ 7 సార్లు మునగమాను, జబ్బు పోయింది పో అని చెప్పాడు. అనగానే బీపీ వచ్చేసింది. ఎవరికి, నయమాన్. మా దేశంలో నదులు లేవా, ఇంత ప్రయాణం చేసి వచ్చి నేను సామాన్యమైన వ్యక్తినా, ఒక సైన్యాధిపతి, ఒక కమాండర్ కదా, ఇంత ఆధిక్యతలు నేను వస్తే నన్ను కనీసం రెస్పెక్ట్ చేయకుండా, గౌరవించకుండా, తల మీద చేయబెట్టకుండా, ప్రార్థన చేయకుండా ఒట్టిగా నదిలో మునగమంటే మా దేశం నదులు లేవని చెప్పేసి కోపం మీద సర్న బీపీ తిరిగి వెళ్ళబోతా ఉంటే ఆ పనివాడు అంటాడు, అయ్యా ఆ ప్రవక్త నాకు గొప్ప పని పెద్ద పని చేయమంటే చేస్తావు కదా, ఇది చిన్నదే కదా, పోయి మునగరాదన్నాడు. అనగానే అప్పుడు మునగాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు మునగు తర్వాత పోవద్దు నీ సంగతి చెప్తా అనుకుంటాడు మనసులో పనివాడు, అంతే కదా. ఇప్పుడు చెప్పేవారు పనివాడు, వాడు చెప్పే లోపల ప్రవక్త ఆయన మాట నేను వస్తున్నాను, నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు ఆ స్వస్థత కలగకపోతే ఎవరికి ఉంటుంది, ఫస్ట్ మొట్టమొదట ఈ పనివానికి నామపరుస్తానని చెప్పి విని సంగతి చూస్తాడు. కానీ పనివాడిని చెప్పాడు. వెళ్ళిన తర్వాత మొదటిసారి మునిగాడు, ఏమి కాల, రెండోసారి, మూడోసారి ఏమి మార్పు లేదు, 7వసారి అయిపోగానే అద్భుతంగా పసిపిల్లవాని దేహం మళ్ళీ అంతా మారిపోయింది. కనుక ఆ కుష్ఠంతా పోయింది, చిన్న పిల్లల దేహం అయిపోయింది. ఎంతో సంతోషం కలిగింది. తెచ్చిన బహుమానాలు అన్ని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ ఆడకొచ్చాడు. అది కృతజ్ఞత చూడండి. కనుక ఆ నయమానికి ఏముంది, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. కొంతమంది అట్టే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారని స్వస్థ అయిపోగానే ప్రభు గుర్తుకు రాడు, మందిరం గుర్తు రాడు, సేవకుడు గుర్తు రాడు. అప్పుడు దాకా జబ్బు వస్తే అన్న మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అయిపోయిన తర్వాత కథం అయిపోయా. అనగా పెళ్లి కూడా ఎట్లా ఉంటుందని, పెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారు ఎక్కడ పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆయన ఎక్కడ పట్టుకొస్తారనమాట ముందు. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత చూడండి అసలు తిన్నాళ్ళది కూడా పట్టించుకుంటూ ఒట్టు చేస్తూ ఉంటాం కదా. వీళ్ళ పనులే, వీళ్ళ ఫోటోలు విందులు అబ్బాయి ఎన్ని ఉంటాయి చూస్తా అంటే ఆ పాస్టర్ని పట్టించుకోరు. ఎంతసేపు ఆ పెళ్ళి అయ్యేంత వరకు పాస్టర్ కావాలి స్టేజ్ మీద. అయిపోయిన తర్వాత తిన్నాడు అడిగితే ఒట్టు, ఎందుకు ఫోటోలు టిక్ టిక్ జింగ్ అనమాట. అప్పుడు మా దాన్ని ఎందుకు వెళ్ళిపోతుంది. అందుకే మేము కూడా చేస్తాం ముందుగానే ఆ రికార్డులు ముందే పెట్టుకుంటాం అన్ని కూడా, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందంటే కృతజ్ఞత ఉండి కొంతమందికి. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఈ నయమాన్ ఎంత మంచోడంటే జబ్బు అంతా పోయిన తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోవాలా. ఏం చేశాడంట, తిరిగి వచ్చాడు ఎలీషా దగ్గరికి. అయ్యా నీ ద్వారా నాకు అద్భుతం జరిగింది కాబట్టి ఈ కానుకలన్నీ తెచ్చాను, ఇవన్నీ నీవే తీసుకుంటే చిన్న నూలు పోగొడు నేను తీసుకొని మొత్తం తీసుకెళ్ళిపో అన్నాడు. తీసుకెళ్ళిపోనగానే కొంచెం బాధపడ్డాడు. కనుక నేను తీసుకున్నాను చెప్పాడు. ఎందుకంటే అతడు ఏమి ఆశించలేదు. ఈ ప్రభు చెప్పాడు బైబిల్లో, మీరు ఉచితంగా పొందుతారు కాబట్టి ఉచితంగా నిన్న ఒక చావు చేసాం. నిన్న ఒక చావుకి వెళ్తే వాకింగ్ చెప్పేసి వచ్చాను. తర్వాత వేరే పాస్టర్ గారు వాళ్ళు ఇంకో బర్రెలు చేస్తున్నారు, కనుక సమాధి కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. సరే నేను వాకింగ్ చెప్పేసిన తర్వాత వాళ్ళు గిఫ్ట్ లేని గొడవ అంట, ఎక్కడ చచ్చిపోయిన దగ్గర. నేను చెప్పాను మనమే ఇచ్చిన వాళ్ళకి వెళ్ళిన తర్వాత చనిపోయిన సందర్భంలో వాళ్ళు బాధలు ఉంటారు, దుఃఖములు ఉంటారు కాబట్టి మనం సహాయం చేయాలి. కానీ వాళ్ళ దగ్గర ఆశిస్తే ఎట్లాగూ. కొంతమంది ఎట్లా ఉంటారంటే అసలు చెప్పకూడదు, కనుక దేవుని బిడ్డలు అంటారు కానీ ఎక్కడ ఏం చేయాలో కూడా కొన్నిసార్లు ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియదు.
ఇప్పుడు ఇతరు కూడా మనం చూసామంటే ఏం చేశాడు చెప్పండి, ఇది ఒక చిన్న నూలు పోగు కూడా తీసుకోవాలి. మనం ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వాలి. ఎక్కడైనా సరే వాళ్ళు ప్రేమ తీస్తే తీసుకోవాలి తప్ప ఆడ కమాండ్గా డిమాండ్ ఎప్పుడు చేయకూడదు. కొన్నిసారి పెళ్లి చేసినప్పుడు ఫోన్ చేసి మాకన్నా ఫీజు ఎంత అని అంటారు. మాకు ఫీజు ఏమీ లేదు, మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి. కాబట్టి ఇవ్వకపోయినా పర్వాలేదు, కొన్ని పెళ్ళిళ్ళు ఫ్రీ కూడా చేసాం పేదవాళ్ళు అయితే. కాబట్టి ఫీజు కోసం డబ్బు కోసం పెళ్ళిళ్ళు చేసేది కాదు కదా. కాబట్టి ఇది సేవలు ఒక భాగం కనుక పరిచర్యలు ఇదొక భాగం. కాబట్టి మన బాధ్యత, మన ధర్మం కాబట్టి చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశాడంటే ఏం తీసుకోవట్లే, ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఉచితంగా ఇచ్చేయాలని చెప్పిన తర్వాత లేదు కుదరదు అని చెప్పిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏం తీసుకోలేదు. కొత్త నిబంధనలో కూడా యేసు దగ్గర కూడా 10 మంది కుష్ఠరోగులు వస్తే ఒకడికి ఏమైంది, 10 మంది ఏమయ్యారు, స్వస్థపడి. ఎంతమంది వచ్చారు తిరిగి? యేసు ఆ మిగతా 90 ఎక్కడా అంటే ప్రభు ఏంటి వస్తారో ఆశపడ్డాడు. కనీసం థ్యాంక్స్ అని చెప్తారు, ప్రభా నాకు బాగు చేసావయ్యా, కుష్ఠరోగం ఎంత చీము గారుతా, రక్తం గారుతా, ఎముకలన్నీ చేతులన్నీ కొరుక్కుపోయి ఎంత భయంకరంగా ఉన్నాను, నా స్థితి ఎలా బాగు చేసావు, నీకు వందనాలని చెప్పి వెళ్తాను అనుకుంటే ఒక్కడు రాలే, ఒకడే వచ్చాడు. ఆ 90 ఆ 9 మందికి ఏమి లేదు చెప్పండి, కృతజ్ఞత లేదు. అంటే అప్పుడు దాకే కనుక ఆ జబ్బు దాకే దేవుడు నీకు తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పు. అట్లా ఉండకూడదు. ఈ నయమాన్ అలాంటి వాడు కాదు. తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత లేదయ్య అంటే అప్పుడు అన్నాడు నయమాను, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పేసి దేవుని స్తుతించాడు. అయ్యా అయితే నేను ఒక రాజు దగ్గర ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆ రాజు చెప్పినన్ని కూడా చెయ్యాలి. యెహోవా దేవుడే కానీ తెలుసుకున్నా కానీ కొంచెం మన్ను కూడా తీసుకొని పోతాను. అక్కడ రాజు చెప్పిన దేవతలు కూడా నేను కొన్ని పనులు చేయాల్సి వస్తుందని క్షమించని చెప్పేసి అతని దగ్గర మనవి తీసుకుని సెలవు తీసుకుని నయమాను వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ తన సిరియా దేశం వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఏం జరిగింది, ఇంకో సందర్భం జరిగింది. పోతాను వెనకాల కానీ పరిగెడుతున్నాడు రథం వెనకాల. ఎవరైనా గెహాజీ అయ్యి ఆగాగంటే అప్పుడు చూశాడు రథం తోలుతా ఉండి, ఈ ఆపు ఏదో పరిగెత్తుకొస్తాను కానీ పరిగెత్తుకొని వస్తుంది, ఎవరు వస్తాను కానీ ఆపాడు రథం. ఏమంటే ఇప్పుడే చెప్పాడు ఎలీషా, నువ్వు తెచ్చిన బహుమానాన్ని కూడా ఏం చేయమన్నాడు, తీసుకురమ్మన్నాడు. అది తీసుకో ఒకటేంటి ఏం తీసుకోమని తీసుకొచ్చేసాడు. కనుక మొత్తం తెచ్చుకున్నాడు, కింద రూమ్లో పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి పోలేదా, నీతో పడిన ఆత్మ రాలేదా, ద్రవ్యము వస్త్రాలు ఒలివ తోటలో ద్రాక్ష సంపాదించి సమయమా అని చెప్పేసి ఏ కుష్టి అయితే ఆయన పోయిందో అది నీ ఒక్కడికి కాదు, నీకు నీ సంతతికి ఎల్లకాలం ఉండేది పో అని చెప్పేసి అతని శాపం అంతా ఇతనికి ప్రకటించాడు ఎలీషా. అలాగే నయమాను యొక్క కుష్టి ఎవరికి వచ్చింది, గెహాజీ ఒక్కడితో పోలా. గెహాజీ పుట్టిన సంతతి అందరికి ఎలా పుట్టారంట, కుష్ఠరోగంతోనే పుట్టారు. అది సంపాదించాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి మనం కలిగిన వాటితో ఏం చేయాలి, తృప్తి చెంది ఉండాలి. హెబ్రీ 13:5 చూస్తాం, మొదటి తిమోతి 6:10 చూస్తాం. కాబట్టి ధనాపేక్ష కోసం పరిగెత్తకూడదు. కానీ ఇప్పుడు పరిగెత్తి ఏం చేశాడంటే కుష్టి సంపాదించాడు. ఎవరికి, తన సంతతి పిల్లలకి. మధ్యలో ఎవడో గెహాజీ చచ్చిపోయి అంటాడు, తర్వాత ఆయన పుట్టిన పిల్లలందరూ కుష్టితో పుడతామంటే ఎవరికైనా మధ్యలో ప్రశ్న వచ్చే ఉంటుంది, ఎందుకు మనం అంతా కుష్టితో పుడతాం, అందరూ బాగున్నారు కంటే వాడు చేసిన పని ఎవరు, మన తాత ఉన్నాడే గెహాజీ సంపాదించిపోయాడు. చూసారా? కాబట్టి ఎంత తీవ్ర పరిణామం అంటే పిల్లలకి అలాంటి తేయకూడదు. కాబట్టి మనకేం నేర్పించబడుతుందంటే ప్రభు మనకి ఇచ్చిన వాడు ఏం చేయాలి, తృప్తిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేడు గెహాజీ, అలాగూ కుష్ఠం సంపాదించుకున్నాడు. ఇదంతా కూడా 6వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 3 నుంచి 6 అధ్యాయాలకు వచ్చేసాం. ఇదంతా ఎవరి టైంలో జరుగుతున్న చరిత్ర, ఇదంతా యెహోరాం టైంలో. అప్పుడు రాజు యెహోరాం అన్నమాట. 6వ అధ్యాయం మొదటి 7వ వచనం మనం చూసామంటే ఆ ప్రవక్తల శిష్యులు ఇరుకు స్థలంగా ఉందని చెప్పేసి పెద్ద కట్టడానికి నదికి వెళ్తారు. కనుక కట్టెలు నరుగుతూ ఉంటే గొడ్డలు ఏం చేసింది చెప్పండి, గొడ్డలు ఏమైందంట, ఒక నదిలో పడింది. పడితే అప్పుడు ఏం చేశారు, ఆ ప్రవక్త చెప్పాడు, మీరు ఒక కొమ్మను నరికి దాంట్లో ఏంటంటే అది తేలింది, ఆ గొడ్డలు తీసుకొచ్చారు. అంతవరకు క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 8వ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దొండిపేట ఉంచుదామని చెప్పాను. అయితే దైవజనుడు ఇశ్రాయేల్ రాజులకు వర్తమానం పంపి పలాని స్థలం నువ్వు పోవద్దు, అతడు సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలంకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగున మాటి మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేల్ రాజు పక్షముగా వహించిన వారు ఎవరన్నది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగుగా. ఈ సందర్భం ఏంటంటే అందరూ నాయకు చూడాలి. ఇప్పుడు సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు యుద్ధం చేయాలనుకున్నాడు. ఏ రాజుతో? ఇశ్రాయేల్ రాజుతో, సిరియా రాజు. కనుక
ఇశ్రాయేల్ రాజు యుద్ధం చేయాలనుకుంటా ఉంటే తన సైన్యానికి రహస్యం చెప్తున్నాడు, మన సైన్యం అంతా ఫలానా స్థలంలో దిగాలి అని చెప్తున్నాడు. కనుక సిరియా రాజు చెప్పగానే ఈ సంగతి ఇశ్రాయేల్ రాజు తెలిసిపోతుంది. కనుక వాళ్ళు ఎక్కడ దిగుతున్నారు తెలిసిపోతే శత్రుకి ఏముంటది, శత్రుకి మరొక శత్రు స్థానం తెలుస్తుందంటే ఈజీగా తప్పించుకుంటారు, లేకపోతే వాళ్ళు ఓడిస్తారు. అంటే ఇప్పుడు సిరియా రాజు ఏ ఆలోచన చేస్తా ఉన్నాడో ఇవన్నీ ఎవరికి తెలుస్తుందంటే ఇశ్రాయేల్ దేశం అటువంటి రాజుకు తెలుస్తా ఉన్నాయి. మొదటిసారి రెండోసారి తెలుస్తుంది. అప్పుడు సిరియా రాజు ఆ సైనికులను పిలిచి మనలో ఎవడో మన సంగతులన్నీ ఎవరు చెబుతున్నాడు, ఇశ్రాయేల్ చెప్తా ఉన్నాడంటే అప్పుడు అంటాడు, లేదు రాజా, ఇశ్రాయేల్ దేశం చెప్పటం కాదు, ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారంటే ఒక ప్రవక్త ఉన్నాడు, ఎవరైనా ఎలీషా, ఆయనకి దేవుడు చెప్తున్నాడు అన్ని అని చెప్పగానే అట్లనా అయితే ముందు ఆయన పడుకుని రండిపోండి అన్నాడు. ఇప్పుడు ఎవరిని పడుకుని రావాలంట, ఎలీషాని. ఎవరు పంపిస్తున్నాడు, సిరియా రాజు పంపిస్తా ఉంటే లోపల ఉన్నాడు ఎలీషా ఉండగానే ఎలీషా ఆయనతో పాటు సేవకులందరూ ఉండగానే కనుక తెల్లవారుసేపటికి సైన్యాలు చుట్టుముట్టాయి. ఎవరు సైన్యం అది, సిరియా రాజు. ఎవరిని తీసుకెళ్ళడానికి, ఎలీషాని. అప్పుడు పనివాడు భయపడి లోపలికి వెళ్ళి చుట్టూ ఏదో సైన్యం ఉందంటే ప్రార్థన చేస్తాడు, ప్రభా వీని కండ్లు తెరవచ్చే అని చెప్పగానే ప్రార్థన చేస్తే అతను కనపడి చుట్టూ ఏమున్నాయంట, ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. కనుక అగ్ని రథాలు మన దేవుడు తన ప్రజల చుట్టూ యోబు 1:10 చుట్టూ కంచి వేస్తాడు. 34 కీర్తన 7 చుట్టూ తన దూతలను కావలించాడు. జకర్యా 2:5 చుట్టూ అగ్ని ప్రాకారముగా పెడతాడు. కనుక దేవుడు అలాగ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎలీషా చుట్టూ ఏమున్నాయంట, అగ్ని పనివాడికి అర్థమైపోయింది, అమ్మ దేవుడు మన పక్షంగా ఉన్నాడని చెప్పేసి. తర్వాత ఈ ఎలీషా అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎవరు కావాలంటే ఎవరు కావాలి, మాకు ఎలీషా కావాలని కానీ అట్లనే నేను చూపిస్తాను అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. ప్రభా ఈ వచ్చిన సైన్యం అందరూ కూడా అంధత్వాన్ని కలిగేయి, గుడ్డితనాన్ని కలిగే ప్రార్థన చేస్తాడు. వాళ్ళందరికీ ఏమైనా కళ్ళు పొరలాగా వచ్చేసి ఏమైపోయారు, అందరూ కూడా గుడ్డివారిలాగా అయిపోయారు. మీకు చూపిస్తారండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని సరిగ్గా ఎక్కడ తీసుకొచ్చాడంటే షోమ్రోన్ తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు, షోమ్రోన్ అంటే ఇశ్రాయేలు రాజధాని కదా, రాజధాని నగరం తీసుకురాగానే ప్రార్థన చేస్తాడు, ప్రభా వీళ్ళ కళ్ళని తెరవజి అనగానే వాళ్ళ పొరలన్నీ రాలిపోయిపోయి కళ్ళన్నీ తెరినారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అరే మనం శత్రుల మధ్య మనం చంపుతారేమో భయపడతా ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చే సైన్యం అంతా భయపడి మనం ఏంటి కనుక పట్టుకెళ్దాం అనుకుంటే సరిగ్గా వచ్చి ఎక్కడ ఉన్నాము, ఈ దేశంలో మధ్యలో ఉంటే ఇప్పుడు ఆ రాజు ఊరుకుంటాడా, చంపేస్తారేమో భయపడతా ఉన్నప్పుడు అప్పుడు రాజు ఎవరు, యెహోరాం. అప్పుడు యెహోరాం అంటాడు ఎలీషాని చూసి, ఎలీషా వాళ్ళని చంపేద్దామంటే లేదు, శత్రువు దొరికితే మనం ఏం చేయకూడదు, చంపకూడదు. వాళ్ళకి ఏం చేయాలి, మంచి ఆహారాన్ని పెట్టి భోజనం పెట్టి వాళ్ళ దేశానికి పంపించు అంటాడు. అప్పుడు వాళ్ళ కోసం విస్తారమైన పశువులు కోసి వచ్చిన సైన్యానికి మంచి ఆహారాన్ని పెట్టి యెహోరాం అంటే వాళ్ళ దేశానికి పంపించారు. అప్పటి నుంచి వాళ్ళు దాడి చేసేది ఆ శత్రువులు మానివేశారు. అందుకు రోమ 12లో మేలు కీడు చేత జయించగా కీడు చేత మేలు ఏం చేయాలంట, జయించాలి. శత్రు దొరికితే ఏం చేయాలి, శత్రు దొరికితే వాడిని పొడవటం కాదు, కనుక ఏం చేయాలి, వాడికి మంచి ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి. కనుక దేవుడు అంటాడు పగ తీర్చుట నేను చూసుకున్న వాడి సంగతి, నీకెందుకు, నువ్వైతే ఏం చేయాలి, మేలు చేయాలి. అందుకే దావీదుకి ఎన్నోసార్లు సౌలు దొరికితే చంపాడా, దావీదు ఉన్న వాళ్ళు అంటారు రాజా వేసేద్దామంటే కుదరదు, కనుక ఆయన అభిషేకించిన వాడిని చంపి ఎవడు నిర్దోషి అవుతాడు, వద్దు అని చెప్పేసి వస్త్రపు చెంగు, ఒకసారి సౌలు వస్త్రపు చెంగు కోసినందుకే దావీదు ఎంతో నొచ్చుకున్నాడు, అయ్యో వస్త్రం కోసాన్ని బాధపడ్డాడు. కనుక పేక్ కోసినందుకు కాదు, కనుక వస్త్రం కోసినందుకే బాధపడ్డాడు. అంటే శత్రువు దొరికిన దావీదు ఏం చేయాలి, అతన్ని చంపలేదు. అలా 2 సార్లు దొరుకుతాడు సౌలు, 2 సార్లు కూడా దావీదు చంపడు, అలా విడిచిపెడతాడు. అప్పుడు అంటాడు సౌలు, నాయన నాకంటే నీవే నీతిమంతుడు, ఎవరికైనా శత్రువు దొరికితే వదిలిపెడతాడా, అలాంటిది ఇన్నిసార్లు క్షమించావు కాబట్టి నువ్వు ఘనకార్యాలు పూనుకుంటావు, విజయాలు సాధిస్తావు అని చెప్పేసి శత్రువే దావీదుని దీవిస్తాడు. చూసారా, కాబట్టి ఎంత అద్భుతం అంటే అందుకే 1 పేతురు 3:9 మీరు ఆశీర్వాదానికి వారసులు పిలువబడ్డారు కాబట్టి ఏం చేయాలంట, దోషాన్ని చేయక వారిని ఏం చేయాలంట, దీవించాలి. శత్రువుని ఏం చేయాలి, మనము దీవించాలి. శత్రువుని ఏం చేయాలి, ప్రేమించాలి. యేసు చెప్పాడు మీరు పరలోకమన్న మీ తండ్రికి కుమారులేంటి, మత్తయి 5:44 మీ శత్రువులు ఏం చేయాలి, ప్రేమించమన్నాడు. కానీ ఇప్పుడు సరిగ్గా యెహోరాముకు చెప్పాడు ఎలీషా, వాళ్ళు ఏం చేయకూడదు, మనము చంపకూడదు. కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి పంపిస్తే అలా తిరిగి వెళ్ళిపోయారు. అది 6వ అధ్యాయము మరి 23వ వచనం వరకు అయిపోయింది. ఇప్పుడు 2వ 6వ 23వ వచనం, ఇప్పుడు 24వ వచనం స్టార్ట్ అవుతుంది. 24వ వచనంలో సిరియా రాజు చూడండి, 24వ వచనం, అటు తరువాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యం అంతా కూర్చుకొని వచ్చి షోమ్రోన్ని ముట్టడి వేశాను. సిరియా రాజు అంటే కానీ సిరియా రాజుల్లో చాలా మందికి పేర్లు ఏంటంటే బెన్హదు అనేటువంటి రాజు పేర్లు సిరియా రాజులు చాలా మందికి ఉన్నాయి. బెన్హద్ అనేది ఒకడే కాదు, ఏ బెన్హద్ మనం ఆలోచన చేయాలి.
కాబట్టి ఐగుప్తులో ఉన్న ఐగుప్తు ఏళ్ళ రాజులకి ఏమని పేర్లు ఉండేవి? ఫరో అనేది కామన్ గా చాలా మంది ఫరోలు ఉంటారు. తర్వాత అట్లా ఐగుప్తు రాజులకేమో ఫరో అనే పేర్లు ఉండేవి. రోమీలకి ఏముండే చెప్పండి? రోమన్లకి కైసర్, కనుక కైసర్ అనేటువంటి పేరు వాళ్ళకు ఉండే, కానీ అట్లా బిడుదులాగా ఉండే. అట్లాగే ఈ సిరియా రాజులు ఎక్కువ మందికి ఏమని పేరు ఉండేది? బెన్హద్ అనేది చాలా మందికి ఉండేది. కాబట్టి అందరూ ఒకటి అనుకోకూడదు. కనుక ఇప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే, బెన్హద్ అని వాడు ఏం చేశాడంటే మళ్ళా షోమ్రోన్ అంటే ఏ దేశము? ఇశ్రాయేలు రాజధాని కదా. షోమ్రోన్ చుట్టుముట్టి దాన్ని ఓడించాలని. అప్పుడు చుట్టుముట్టేటప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేక లోపల అంతా క్లోజ్ అయిపోయి ఆహారం లేక ఎంత కఠినమైన కరువు అంటే, రాజు ఎవరు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో? యెహోరాం. ఎంత కరువు అంటే ఒక గాడిద తల ఎన్ని రూపాయలంట? 80 రూపాయలు. కనుక ఎన్ని రూపాయలంట? అసలు గాడి తినొచ్చా? గాడిద అపవిత్రమైంది. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేల్ యూదులు గాడి తినరు, కనుక అపవిత్రం. అలాంటిది కూడా కానీ అదన్నా తిని బతుకుదామంటే అది కూడా ఎంత అయిందంట ఖరీదు? 86 రూపాయలు. మన భాష 80 రూపాయలు కాదు, కనుక మన భాషలో ఉన్నటువంటి 86 రూపాయలు కాదు అది. కనుక 86 రూపాయలు అంటే 86 వెండి నాణ్యాలు. ఆ దినాలు ఏముండేది? కొలమానంగా వెండి నాణ్యాలు. మన దేశంలో ఇప్పుడు రూపాయి అంటాము, అమెరికాలో ఏమంటారు దాన్ని? డాలర్ ఉంటుంది. ఇంకో దగ్గర కనుక రకరకాల కరెన్సీ రకరకాలుగా ఉంది. అప్పుడు ఆ దినాల్లో వెండి రూపాయలు అనగా మన రూపాయలు మనం అనుకోకూడదు. కనుక ఇదేంటంటే 86 వెండి నాణ్యాలు. కనుక అంత ఖరీదుకి అది అమ్మబడుతుంది. అంత భయంకరమైన కరువు వచ్చింది. అంత మాత్రమే కాదండి, పావురపు రెట్ట ఎంత అంటంట? 5 రూపాయలు. కనుక పావురపు రెట్టను కూడా తినాలనుకున్నారు. అంటే ఎంత కరువు, ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం ఊహించాలి దీన్ని బట్టి. కానీ ఇప్పుడు యెహోరాము జీవితం అనగానే మనకి ఏం అర్థమవుతుంది? ఒకటేమో యుద్ధాలు, రెండవది కరువు. యుద్ధం చేశాడు లేదా? ఎవరితో యుద్ధము? యెహోరాము ఎవరితో యుద్ధం చేశాడు? మోయాబుతో యుద్ధం చేశాడు కదా. కనుక మోయాబుతో యుద్ధం చేశాడు. యుద్ధము ఇక్కడేమో కరువులుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే అంత భయంకరమైన కరువు. ఒకరోజు యెహోరాము పోతా ఉంటే ఒక స్త్రీ కేకేసింది, అయ్యా 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 అని కేకేస్తా ఉండదు. ఏమంటే కనుక ఎంత బాధలో ఉన్నా అని చెప్పడానికి ఒక సన్నివేశాన్ని చెప్తుంది ఆమె. అయ్యా మేమిద్దరం కూడా ఏం చేసామంటే ఈ కరువులో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమే ఈరోజు నా బిడ్డను వండుకు తిన్నాము, రేపు నీ బిడ్డను వండుకు తిందామని అనుకున్నారు. ఈ రోజు ఏం చేసిందంటే ఈ తల్లి ఆ బిడ్డను చంపింది, ఇద్దరు వండుకుని తిన్నారంట. మరుసటి రోజు ఏం చేయాలి? ఆ తల్లి తన బిడ్డను ఏం చేయాలి? చంపకుండా ఏం చేసి దాచిపెట్టింది. కనుక అమ్మో నా బిడ్డను చంపను అని చెప్పేసి ఈ తల్లి కోపం వచ్చింది. ఏమే నా బిడ్డ వండుకు చంపుకు తిన్నాము, నీ బిడ్డను చంపని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళింది కేసు. ఇప్పుడు రాజుకి ఎట్లా తలబట్టుకోవాలి అంటే, నేను రాజుగా ఉండి మనుషులు చంపు తింటారా? ఎంత భయంకరమైన కరువు అని ఎంతో బాధపడి, ఈ కరువంతటి కారణం ఎవరు? ప్రవక్త. ఎవరైనా? ఎలీషా. ఆయన తల ఉండకూడదు అని అంటాడు. కనుక అంటే ఇదంతా శాపంగా చెప్పాడు కదా. వీడు ఆహాబు చేసిన పనిని బట్టి, యెజెబెల్ని బట్టి, అలా దుర్మార్గంగా పరిపాలించేటువంటి యెహోరాము కనుక ఆ విగ్రహాలు నిలుపుడుని బట్టి దేశం అంతటా ఇలాంటి భయంకరమైన కరువు వచ్చింది. కాబట్టి ఆ కరువు శాపం ప్రకటించాడు. కాబట్టి ఎలీషా ప్రవక్త ఇప్పుడు అంటాడు, ఈ కరువు అంతటి కారణం ఎవరు? ఎలీషా. కాబట్టి ఆయన్ని పట్టుకోవాలని చెప్పేసి ఎలీషా మీద కోపపడతాడు. కనుక ఎలీషా మీద కోపడతాడు. అంటే ఈ కరువు ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 86 రూపాయలకి గాడిద తల అమ్ముతున్నారంటే, పావురపు రెట్ట అమ్ముతున్నారంటే 5 రూపాయలకి. తర్వాత స్త్రీలు పిల్లలు వండుకుని తింటున్నారంటే ఇదే ఇలాంటి సంగతి అక్కడ కూడా జరిగింది. ఎక్కడ? యోధా దేశంలో కూడా నెబుకద్నెజరు మొత్తం కూడా చుట్టుముడితే లోపల ఏం జరిగిందంట? తినటానికి రొట్టెలు లేక ఏం చేశారు? పిల్లల్ని వండుకుని తిన్నారు. మనం చదివాం, విలాపవాక్యాల్లో చూసాం. అలాంటి కరువు ఇప్పుడు ఎవరి టైంలో వచ్చింది? మళ్ళీ యెహోరాము టైంలో. అంత భయంకరం. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. బయటికి వెళ్ళడానికి చుట్టూ కూడా ఎవరున్నారు? చుట్టూ ఏ సైన్యాలు ఉన్నాయి? సిరియా సైన్యాలు. కాబట్టి బయటికి వెళ్ళి చంపేస్తారు. కాబట్టి లోపలే ఉంటున్నారు. కాబట్టి లోపలే ఉండి ఆహారం అంతా అయిపోయి, కాబట్టి ఆ గాడిదల దొరక, పావురపు రెట్ట దొరక్క, చివరికి పిల్లలు వండుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉంటారు రాజు మీద. చూడండి దేశం అంతా ఎలా ఉందనుకోండి, ఎవరు ఈ రాజు అనరు, ఎవరు ఈ పదాన్ని అనరు. కాబట్టి అంత భయంకరమైన పరిస్థితికి వచ్చేది యెహోరాము. కాబట్టి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు, విగ్రహారాధన. కనుక తల్లిదండ్రులాగా ప్రవర్తించడం, చెడుతనం చేసేది మానలేదని చదువుకున్నాం కదా 3వ అధ్యాయంలో. చెడుతనమును మానకుండెను, యెరొబోము చేసిన పాపములు చేయొచ్చు వచ్చెను. దీని అంతటి ఫలితం ఏంటంటే పాపంలో వచ్చే జీతము మరణములాగా దేవుడు కరువు తీసుకొచ్చాడు. ఇవన్నీ తన తప్పులు తను తెలుసుకోకుండా
తను సరి చేసుకోకుండా ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఎవరిని? ఎలీషాను. ప్రవక్తను చంపితే కరువు పోయిద్దా? కాబట్టి ఏంటి ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి అని ఒక కమిటీ వేసి ఆలోచించుకొని నీ జీవితంలో మనం చేసే పనులు బట్టే కదా మనకు తెలుసు యెహోవా దేవుడు. ఎందుకంటే ఏలే రుజువు చేశాడు కదా. ఆ రోజు మా తండ్రి ఉన్నప్పుడు ఆహాబు టైంలో యెహోవా దేవుడా బయలుదేవుడా తెలుసు, యెహోవాకు తెలుసు. కనుక నువ్వు చూసేవన్నీ చూసి కూడా యెహోవా దేవుని పక్కన పెట్టి నీ ఇష్టానుసారం ప్రవర్తించినందుకు ఇలాంటి శాపం కరువు వచ్చిందని తెలుసుకోకుండా ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడంటే ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఎలీషాను చంపాలనుకుంటున్నాడు. కనుక ఎలీషా మీద కోపం వచ్చింది. ఇది 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం మనం చూసాం. కనుక 6వ అధ్యాయం. కనుక ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే చంపాలనుకుంటాడో ఈ రాజు యెహోరాము ఒకని పంపించి ఎదురు పడతాడు. ఎవరికి? ఎలీషాకి. ఎదురు పడగానే అప్పుడు ఎలీషా అంటాడు, చూడు రేపు మధ్యాహ్నానికి ఏం జరుగుతుందంటే ఈ కరువు అంతా పోయిద్ది. రేపటికి ఏమైపోద్ది అంటే ఈ కరువు అంతా పోతుంది. కనుక సన్నని పిండి చూడండి 7వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం మాట చదివితే బాగుంటుంది. 2 రాజులు 7వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఎలీషా రాజు ఇట్లను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు సోమరం ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు రూపాయి 1కి 2 మానికలు ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచనను అలాగూ జరిగినా అని దైవజానికి ప్రత్యుత్తమేయగా అతడు నీ కొందలారు దాన్ని చూచేతవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. మంచి ఉద్రేకంగా సీరియస్గా వచ్చేస్తా ఉన్నాడు రాజుతో ఒక అధిపతి. అప్పుడు అధిపతి అంటాడు, రేపు మధ్యాహ్నానికి సన్నని పిండి ఎంతంట? 1 రూపాయికి 1కి 1 మానిక సన్న పిండి, రూపాయి 1కి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత కరువు కదా, ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు ఆకాశ కిటికీలు తీసా రాదు అంటాడు అధిపతి. అన్నకు రాదు అంటున్నావు కదా, నువ్వు చూస్తావు కానీ దాన్ని తినవు, నువ్వు చచ్చిపోతావు. కానీ రేపు మధ్యాహ్నానికి అది జరుగుతుందని చెప్తాడు. అలా చెప్పగానే ఏం జరిగిందంటే వీడి భయంకరమైన కరువులో కొంతమంది కుష్ఠరోగులు ఇశ్రాయేల్ దేశానికి బయట ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? బయట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆహారం కోసము, లోపలే కరువు కదా, వీళ్ళకు కూడా ఆహారం లేక అలముటిస్తూ ఉంటారు. ఇప్పుడు కుష్ఠరోగులు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర ప్రకారము పాలెములో ఉండకూడదు, ప్రజల మధ్య ఉండకూడదు, అది అపవిత్రులు కాబట్టి ఏం చేయాలి? పాలానికి వెలుపల ఉన్నారు. వీళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి ఆహారం ఎవరు పెడతారు? వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. మనం ఇశ్రాయేల్ దేశం లోపలికి వెళ్ళామనుకోండి, మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు చంపుతారు. కుష్ఠరోగులు వచ్చారు కాబట్టి మన ప్రజలైనా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినా చంపుతారు. ఇటు పోని సిరియన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? చంపుతారు. ఎక్కడున్నా సరే ఆకలికి మనము చచ్చిపోవాలి. ఎట్టైనా సరే టోటల్గా ఫైనల్గా మనకేంటి? మరణమే, చావే. ఎక్కడున్న ఆకలితో చస్తాము. ఇశ్రాయేల్ లోపలికి వెళ్ళి ఆహారం కోసం అయితే వాళ్ళు చంపుతారు, అపవిత్రుడు వచ్చాడని చెప్పేసి. సిరియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపుతారు. ఈ డిసైడ్ అయిపోయి ఏం చేస్తామంటే సిరియన్ దండులోకి పోదాం అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఈ కుష్ఠరోగులంతా మాట్లాడుకుని నెమ్మదిగా ఆ సిరియల్ దండు లోపల ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పటికీ ఆల్రెడీ అక్కడ ఏం జరిగిందంటే సిరియల్ దండు అంతా వచ్చి మొక్కరించి అంతా చుట్టుముట్టారు కదా, ఆ సైన్యం అంతా ఇశ్రాయేల్ దేశం చుట్టుముట్టారు కదా. వీళ్ళు వెళ్ళక ముందు ఏం జరిగిందంటే అక్కడ దేవుడు కనుక రథములు గుర్రములు శబ్దాలు పెద్దగా వినపడేట్టు చేశాడంట. ఆ సిరియన్లు అందరూ ఏం చేశారు అనుకున్నారంటే దండు అంతా కూడా అమ్మ వాళ్ళ సైన్యం అంతా మన మీదకి వస్తుందని చెప్పేసి తెచ్చిన ఆహార పదార్థాలు, సామాన్లు, ఇంకా ఏమైతే ఆయుధాలు అన్నీ ఉన్నాయో అన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఎవరు? వాళ్ళు సిరియన్లు. అప్పుడు పాలెం అంతా ఖాళీగా ఉంది, చుట్టుముట్ట సైన్యం అంతా ఖాళీగా ఉంది. కనుక సైన్యాలు లేవు, ఎద్దులు గొర్రెలు అన్నీ ఉన్నాయి, ఆహారం అంతా ఉంది, ఆయుధాలు ఉన్నాయి, కానీ ప్రజలు లేరు. ఈ కుష్ఠరోగులు వచ్చి ఏం చేశారంటే ఒక గూడారంలోకి చొరబడ్డారు. మంచి ఆహారం, మంచి ఆకలి మీద ఉన్నారు కదా, ఆ సైనికులు తెచ్చుకున్నారు కదా ఆహారం మంచిగా. ఎలాంటి ఆహారాలు ఉంటుంది సైనికులకి, అవన్నీ మంచిగా పీకలు దాకా తిని ఒకటి మళ్ళీ కొంత వెండి బంగాలన్నీ కూడా తీసుకొని మళ్ళీ పక్కన దాచిపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకొక గూడారంలోకి వచ్చారు, అక్కడ తిన్నారు, అక్కడ దాన్ని తీసి బయట పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఏయ్ మన దేశం మంచిది కాదురా, మన వాళ్ళు చాలా మంది ఎట్లా ఉన్నారు? ఆకలితో ఉన్నారు. కాబట్టి ఈ వార్త ఏం చెబుదాము, మన ప్రజలు ఇశ్రాయేలుకి చెప్దాం అని చెప్పేసి వెంటనే ఆ 2 గూడాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే రాజు ద్వారం దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ రాజు ద్వారపాలను చెబుతాడు, అయ్యా మేము వెళ్ళాం సిరియల్ దండులోకి, అక్కడ సిరియా సైనికులు ఎవరు కూడా లేరు, అందరు పారిపోయారు, అక్కడ ఆహారం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, కనుక దోపుడు సొమ్ము ఉంది, వెళదామంటా ఉంటే ఈ సంగతి రాజు చెప్పగానే రాజు దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారంటే లేదు వాళ్ళు అక్కడ మాటు కాసి ఉన్నారు చాటున, మనం పోతే మనం చంపాలని అని చెప్పేసి ఒకడు సలహా ఇస్తాడు. అప్పుడు అంటాడు, లేదు
ఇప్పటికి ఎంతమంది సత్యం కదా, ఒక 5 మంది పంపిద్దాం, ఏమైనా చూద్దాం అని చెప్పేసి ఒక 5 మంది ట్రయల్కి పంపించారు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశం ఏదంటే ఇశ్రాయేల్ దేశంలో నుంచి సిరియన్ల పాలెంలోకి పంపించారు. పంపించిన తర్వాత 5 మంది పోయి లేదు అక్కడ ఎవడు లేడని చెప్పగానే మొత్తం వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. కనుక ఏం చేశారంటే ఆ దండులో జొరబడి మొత్తం ఆహార పదార్థాలు, ఆయుధాలు, సామాగ్రి మొత్తం దోసుకున్నారు. మనం చూస్తాం ఇప్పుడు గాజాకి ఎట్లా ఇశ్రాయేల్ ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళ సామాగ్రి, ఆయుధాలు ఎట్లాగా కబ్జా వాళ్ళ స్వాధీనం తెచ్చుకుంటున్నారు, అట్లాగే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సిరియన్ల దండులోంచి ఏం చేశారని చెప్పండి, వాళ్ళ పదార్థాలు అన్ని కూడా చేశారని చెప్పండి. వాళ్ళందరూ తెచ్చుకున్న ఆహారం అంతా తిన్నారు. ఇప్పుడు ఏలే చెప్పినట్టు కరువు పోయిందా లేదా? చెప్పినారు రేపటి దినానికి ఏమైంది, కరువు పోద్దని, విస్తారమైన ఆహారం వచ్చేసింది. కాబట్టి అట్లా దేవుడు ఆ అద్భుతమైన సంగతి చేసిన తర్వాత వాళ్ళంతా కూడా అలాగూ పారిపోతారు. సిరియన్లు పారిపోయిన తర్వాత అది తీసుకుని వచ్చేసి తింటారా, కరువు అలాగ తొలగిపోతుంది. ఆ తర్వాత 8వ అధ్యాయం మనం స్టార్ట్ అవుతుంది. 8వ అధ్యాయంలో మనం చూసామంటే ఇక్కడ జరిగే సంగతి ఏంటంటే 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ కరువు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. చూడండి 8వ అధ్యాయం 7వ వచనం, 2వ రాజులు కానీ 8వ అధ్యాయము. ఇదంతా కూడా యెహోరాము టైంలో జరిగే సంభవాలు ఇవన్నీ కూడా. 2వ రాజులు 8వ అధ్యాయం మనం చూసామంటే చూడండి 7వ వచనం. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమందు సిరియా రాజుని బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడు అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలుని పిలిచి నీ ఒక కానుక చేత పట్టుకొని దైవజనుడైన అతను ఎదుర్కొనబోయి ఈ రోగం పోయిందని బాగుపడుతుందా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఇప్పుడు ఏం జరిగిందంటే సిరియా రాజు అయిన బెన్హదదు అనే వాడు ఏం చేయాలంట, రోగం వచ్చింది, జబ్బు వస్తే అక్కడ ఒక పనివాడు ఉన్నాడు, వాని పేరు ఏంటంటే హజాయేలు. ఎవరంటారు, నువ్వు పోయి అర్జెంటుగా ఎలీషా దగ్గరికి వెళ్ళి అడిగా, ఈ రోగం నాకు తగ్గిద్దా తగ్గదా అడిగిరా అంటే అని చెప్పి ఈ కానుక తీసుకొని పంపించగానే అతడు పోతాడు. పోగానే అయ్యా రోగమే తగ్గిద్ది కానీ వెంటనే అతడు చనిపోతాడు. ఎవరు? సిరియా రాజు అయిన బెన్హదదు. కనుక చనిపోతాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఎలీషా. ఎందుకు ఏడుస్తావు అంటే, ఏడుస్తుంది దాని గురించి కాదు, అతను చచ్చిపోయిన తర్వాత నువ్వే రాజు అవుతావు. ఎవరు? వచ్చిన పని వాడు ఏం పేరని చెప్పాము, అదే నువ్వే రాజు అవుతావు. నువ్వు రాజు ఎలాంటి పనులు చేస్తావంటే చూడు ఏం పని చేస్తాడంట. 12వ వచనం 11-12. హజాయేలు ముఖము చెందబోనంత వరకు దైవజనుడు అతన్ని తేరి చూచు కన్నీళ్లు రాల్చాను. హజాయేలు నా ఏలిన వాడవై నీవు కన్నీళ్లు రాల్చదివేమని అతన్ని అడుగ్గా ఎలీషా ఈ స్థలమందు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను కాల్చివేస్తావు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేస్తావు, వారి పిల్లలు నేలకు వేసి కొట్టి చంపుతావు, వారి గడిబిడి కడుపులను చింపివేస్తావు. కనుక నీవు వారికి చేయవో కీడు నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అప్పుడు హజాయేలు అంటాడు, కుక్క వంటి వాడిని నీ దాసని నేను ఎంత కాదు ఎట చేస్తాను, నేను రాజును కాదు కదా అంటే, లేదు లేదు నువ్వు సిరియా మీద ఏమవుతావు, రాజు అవుతావు అని చెప్తాడు. ఆ రాజు అయిన తర్వాత ఏం చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత ఒక ముతకబాటు తీసుకుని పోయి అతని మీద ముఖం మీద నొక్కాడు. హజాయేలు సిరియా బెన్హదదు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు రాజు ఎవరయ్యాడు, హజాయేలు రాజు అయ్యాడు. హజాయేలు రాజు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ హజాయేలు రాజు అయిన తర్వాత సిరియా దేశం మీదకి యుద్ధం జరుగుతుంది. అట్లాగే ఇతడు చనిపోతాడు. అలాగూ ఎవరు చనిపోయాడు, ఇప్పుడు బెన్హదదు చనిపోయాడు. నెక్స్ట్ రాజు ఎవరయ్యారు చెప్పండి, హజాయేలు అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఒక సందర్భం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడేమో యెహోరాము ఇశ్రాయేల్ రాజు అని చెప్పాము, ఇక్కడేమో ఎవరంట, యెహోషాపాతు రాజు అని చెప్పాం కదా. ఇప్పుడు ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే సిరియా రాజు యుద్ధం చేస్తూ ఉంటారు. ఏ రాజుతో? వాళ్ళు సిరియా రాజుతో. యెహోషాపాతు చనిపోతాడు. యెహోషాపాతు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు ఎవరయ్యింది, యెహోరాము. చూడండి కింద వచనం మనం చూస్తాము. 24 వచనం 2వ రాజుల గ్రంథము 2వ రాజు 8వ అధ్యాయము 24 వచనం చదువుతాము. యెహోరాము 23 కూడా, యెహోరాము చేసిన ఇతర కార్యముల గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యోధా రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడు చనిపోయింది ఎవరంటే యెహోరాము. యెహోషాపాతు చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు, ఇప్పుడు యెహోరాము కూడా చనిపోయాడు, ఆయన కుమారుడు. అంటే ఇప్పుడు యోధాలో ఎవరు చనిపోయాడు, యెహోషాపాతు చనిపోయి నెక్స్ట్ ఆయన కుమారుడు యెహోరాము కూడా చనిపోయాడు. ఇప్పుడు యోధాకు రాజు ఎవరంటే ఇప్పుడు చదవండి కింద వచ్చిన రాజు ఎవరయ్యారు, అహజ్యా. 24 వచ్చిన యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధులు దావీదుపురం నందు పాతి పెట్టబడి అతని కుమారుడిని అహజ్యా అతనికి మారుగా రాజు ఆయన. ఇప్పుడు అందరూ ఇక్కడ చూడాలి బోర్డు ఎంక.
ఇప్పుడు యెహోషువ చనిపోయాడు, ఆయన తర్వాత రాజు అయింది ఎవరు? యెహోరాము చనిపోయాడు. ఇప్పుడు రాజు అయింది ఎవరు? ఇక్కడ అహజ్యా రాజు అయ్యాడు. ఇక్కడ రాజు మాత్రం ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజు ఎవరు? యెహోరామే రాజు ఇశ్రాయేల్కి. యెహోరాము రాజు అయితే యెహోరాము ఏం చేస్తాడంటే సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఏ రాజు మీద కంట? చూడండి 27వ వచనం, 28వ చూద్దాం. 28వ వచనం, 2 రాజులు 8వ అధ్యాయము 28వ వచనం, 8-28. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోతెల్గాదు నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయగా బయలుదేరగా సిరియన్లు యెహోరామును గాయపరిచిరి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క యెహోరాము ఎవరి మీద యుద్ధానికి పోయాడంట? సిరియా రాజు అయిన హజాయేలుతో. హజాయేలు ఎవరిని చంపాడు? హజాయేలు ఎవరిని చంపాడు? బెన్హన్ చంపాడు. సిరియా బెన్హన్ చంపి హజాయేలు రాజు అయ్యాడు. ఇప్పుడు హజాయేలుతో యుద్ధానికి ఎవరు పోతున్నారంట? యెహోరాము పోతున్నాడు. యెహోరాము పోతా ఉంటే యుద్ధానికి పోయిన తర్వాత ఏంటంటే ఆ యుద్ధంలో ఒక బాణం వదిలాడు. కనుక ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక బాణం ఏం జరిగిందంటే ఈ యొక్క యెహోరాముకు గుండెల్లో గుచ్చుకుంది. రక్తం కారుతా ఉంటే అతను బాగు చేసుకోవడం కోసం ట్రీట్మెంట్కి యెజ్రెయేలు అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఏ ప్రాంతం అంటే అది? యెజ్రెయేలు. యెజ్రెయేలుగా మీకు గుర్తు రావాలి. యెజ్రెయేలు దేన్ని ఆనుకొని ఉందని చెప్పాము? నాబోతు ద్రాక్ష తోట ఉంది కదా. కనుక అది ఎవరిది ఆనుకొని ఉంది? ఆహాబ్ అంటే యెహోరాము తండ్రి ఆహాబ్ ఉన్నాడు కదా, అతను ఆనుకున్న భూభాగం యెజ్రెయేలు ప్రాంతం. ఆడికి ఎందుకు వచ్చాడు? అక్కడ కోట్లంది పెట్టుకున్నాడు. ఏదైతే దాన్ని ఏమంటారు ఇప్పుడు? పామ్ హౌస్ లాగా. పెట్ట ఉంటుంది వీళ్ళందరికి కూడా. పామ్ హౌస్ ఉంటాయి అందరికి. అట్లా వాళ్ళ పామ్ హౌస్ అంట. ఎవరిది అది? గెస్ట్ హౌస్ లాగా. ఎవరికి అది? యెహోరాముకు ఉంది. గాయం తగలగానే ట్రీట్మెంట్ చేయించుకుందామని ఆడికి వచ్చాడు. సిరియా యుద్ధంలోంచి వచ్చాడు. ఈ సంగతి ఇక్కడ రాజు ఎవరు అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ రాజు ఎవరు? అహజ్యా. ఈ అహజ్యా తెలిసి అయ్యో పాపం ఇతను గాయమైందంటే యెహోరాముకి పరామర్శిద్దాము చూసొద్దామని చెప్పేసి ఇతను బయలుదేరాడు. ఎక్కడి నుంచి? ఇక్కడ యెహోరాము తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరు? అహజ్యా. కాబట్టి ఎందుకు బయలుదేరి? వీళ్ళంతా బంధువులు కదా, చెప్పే కదా. కాబట్టి అయ్యో పాపం గాయమైందంటే యెహోరాముకి సిరియా దేశం మీద యుద్ధానికి పోతే గాయమయ్యి యెజ్రెయేలు ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడంట, చూసొద్దామని చెప్పేసి ఇతడు బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? యెహోరాము దగ్గరికి. ఇప్పుడు ఇతడు రాజు, ఇక్కడ యోధాకు రాజు ఇతడు, ఇతడేమో ఇశ్రాయేలుకి రాజు. ఇద్దరు కలుసుకుని అక్కడ ఆ కోటలో ఉన్నారు. కనుక ఆ ప్రదేశంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఎలీషాకి నువ్వు పోయి నింషి కుమారుడని యెహూ అనేటువంటి వ్యక్తిని ఏం చేయాలంటే అభిషేకించు. ఎవరంటే ఆయన? యెహూ, నింషి కుమారుడు యెహూ అనేటువంటి వ్యక్తి చెప్తాడు, నువ్వు పోయి అతను అభిషేకించు. ఇతడు ఏం చేస్తాడంటే ఆహాబు కుటుంబీలు మొత్తాన్ని కూడా నశింపజేస్తాడని చెప్పి దేవుడు చెప్పగానే 9వ అధ్యాయంలో ఆ తైలపు తీసుకుంటాడు ఎలీషా. వెళ్ళి నింషి కుమారుడు యెహోషాపాతు కుమారుడైన ఆ ఊరు ఎక్కడ తెలుసుకుంటాడు. తెలుసుకుని పోయి అతను అభిషేకిస్తాడు. అభిషేకించగానే ఎప్పుడైతే ఈ యెహూ అనేటువంటి వ్యక్తిని ఎలీషా అభిషేకించాడో వెంటనే ఏం చేస్తాడు అనుకుంటా? వెంటనే ఏం చేస్తాడు? ఇతడు ఒక సైన్యాన్ని తీసుకుని నెక్స్ట్ ఏ యెజ్రెయేలు అయితే రెస్ట్ తీసుకుంటున్నాడో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో అతని దగ్గరికి బయలుదేరాడు. ఎవరు? యెహూ. చెప్పండి ఎవరంట? యెహూ. ఎందుకు బయలుదేరుతున్నాడు? చంపడానికి. చెప్పండి ఎందుకు బయలుదేరాడు? దేవుడు చెప్పాడు కదా, శాపం చెప్పాడు కదా, నువ్వు అభిషేకం. అతను ఏం చేస్తాడు? ఆహాబు కుటుంబం మొత్తాన్ని కూడా నిర్మూలన చేస్తాడని చెప్పగానే యోహానుడు కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఆ యెజ్రెయేలు దగ్గరికి వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ ఎవరెవరు ఉన్నారు లోపల? అహజ్యా ఉన్నాడు, నెక్స్ట్ యెహోరాము, ఇద్దరు లోపలే ఉన్నారు. ఈ లోపల వాళ్ళ దగ్గరికి యెహూ పోతా ఉన్నాడు. యెహూ పోతా ఉంటే గోడ మీద కావలి వాడు చూస్తాడు. రాజా ఏదో సైన్యం వస్తా ఉంది, ఎవరు వస్తారని చెప్పగానే రాజు పైకి వచ్చి వస్తాడు. ఆ తోడము యెహూనే అని అంటాడు. అనగానే ఒక వ్యక్తిని పంపించి సమాధానం వస్తాడు లేదు తెలుసుకుని రాపు అంటాడు. వీడు బాగానే సమాధానం, ఎక్కడ సమాధానం? నా వెనకాలడు అంటాడు. అనగా నాడు భయపడిపోయి వెళ్ళినాడు. వాడు వెనకాల వస్తూ ఉంటాడు. మళ్ళా చూస్తా ఉంటే పోయినాడు రాట్లా. మళ్ళీ ఇంకోటి పంపిస్తాడు రాజు, నువ్వు పోయి రాపోరా కానీ పోయి సమాధానం అని కానీ ఎక్కడ సమాధానం అని చెప్పి వెనకాలడు. వాడు వెనక వెళ్ళిపోయాడు. ఇక అర్థమైపోయింది వాడు యుద్ధానికి వస్తాడని చెప్పేసి అర్థమైపోయింది. ఎవరికి? యెహోరాముకి అర్థమైపోయింది. ఇప్పుడు యెహోరాము ఆయన రథం ఆయన తీసుకున్నాడు, అహజ్యా ఆయన రథం ఆయన తీసుకున్నాడు. ఎవరిని ఎదుర్కోవడానికి పోతున్నారు? ఇప్పుడు యెహూని ఎదుర్కోవడానికి పోతున్నారు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత యెహూ సమాధానమేనా అని అనగానే ఎక్కడ సమాధానం? మీ తల్లి మీ తండ్రి మీరు చేసిన పనులు ఎలాంటివి? ఇలాంటి పనులు చేస్తే ఎక్కడ సమాధానం చెప్పగానే అప్పుడు అంటాడు యెహోరాము, అహజ్యా
ఘోరం జరిగిపోతా ఉందని కానీ ఇద్దరు కూడా వీడు పారిపోతా ఉంటే యెహోరాము రథం తిప్పగానే గుర్రము గట్టిగా ఒక బాణం వదులుతాడు. యెహూ సరిగ్గా గుండెల్లో గుచ్చుకుంటుంది, రక్తం కారిపోతుంది, చచ్చిపోతాడు. ఎవరు? యెహోరాం. ఆ రీతిగా యెహోరాం చనిపోయిన తర్వాత ఆయన రక్తం అంతా కూడా కుక్కలు నాగుతాయి. కనుక అట్లా ఆ యెహూ చనిపోతాడు. నెక్స్ట్ అహజ్యా కూడా పారిపోతా ఉంటే ఇతను కూడా ఎరుకు అనేటువంటి ఒక స్థలం పట్టుకుంటారు, ఇతను కూడా చంపేస్తాడు. ఎవరు? యెహూ. కనుక ఇప్పుడు యెహోరాం చచ్చాడు, ఎక్కడేమో అహజ్యా కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఈ సంగతి యెజబేలు తెలుస్తుంది. కనుక ఇక తల్లి చనిపోవాలి, తల్లి బతికే ఉంది. కనుక యెజబేలు ఎంత బుద్ధిహీనరాలంటే బయలు ప్రవక్తలను పోషించావుగా, ఏలియా దేవుడు రుజువు చేశాడు, యెహోవా దేవుడిని అగ్ని దిగిందిగా, నీ దేవుడు కురిపించలేదుగా, బుద్ధి రావాలా? బుద్ధి రాలేదు. ఇంకా కఠినంగానే మా దేవత కట్టను పట్టుకుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ యెహోవా తెలిసిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు యెజబేలు వస్తా ఉంటే గోడ మీద ఉంది పైన, యెహూ వస్తా ఉంటే ఆయన చంపాలని చూస్తా ఉంది. నాతో పడి ఉన్న వాళ్ళు ఎవరు అని అనగానే ముగ్గురు నీతో పడి ఉన్నాడు పైన ఉన్నవాళ్ళు. పడదోయిన దాన్ని కిందకి అన్నాడు. ఆ నుంచి పైనుంచి కింద దోయేశారు. ఆ గోడ మీద పడి రక్తము కారి మాంసం అంతా చిందరవందరైపోయి కుక్కలు తిని చివరి పాతి పెడతానికి వెళ్తే సరే మాంసం కూడా సరిగ్గా దొరకలా. కనుక అట్లా యెజబేలు కూడా చనిపోతుంది. ఇదంతా కూడా 9వ అధ్యాయం మనం చూస్తాం. 9వ అధ్యాయం 30వ వచనం నుండి ఆ రీతిగా ఏలియా ద్వారా సెలవిచ్చిన రీతిగా ఎట్లయితే నాబోతుని చంపించాడో ఆ రీతిగానే ఆహాబు రక్తము యెజబేలు రక్తము కుక్కల మాంసము తిని నాకిని అట్లాగా యెహూ చనిపోయాడు. కనుక నెక్స్ట్ రాజు ఎవరయ్యారు ఏంటనేది వచ్చే వారం మనం చూస్తాం. ఇది యెహోరాము యొక్క చరిత్ర. యెహోరాము చరిత్రలో ఏమని చూసాం మనము? యుద్ధాలు ఇంకా కరువులు చూసాం. కాబట్టి ఎందుకంటే అది శాపంగా ఏలియా ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి శాపంగా. ఎందుకంటే ఆహాబు చెప్పాడు కదా, ఆహాబు చెప్పాడు నీ సంతతులు ఒక్కడు కూడా ఇక ఉండడు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ దెబ్బతో ఈ ఆహాబు వంశం పూర్తి నిర్మూలం అయిపోతుంది. కనుక ఇంతటితో ఆహాబు తర్వాత రాజైంది ఎవరు చెప్పండి? ఆహాబు తర్వాత రాజైంది ఆహాబు కుమారుడు అహజ్యా తర్వాత యెహోరాముతో ఆహాబు వంశం పూర్తిగా నిర్మూలం అయిపోయింది. ఇక సంతతి లేరు, మొత్తాన్ని తుడిచిపెట్టాడు దేవుడు. చూడండి ఆ మాట చదువుదాము. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం. యెహోవాను అభిషేకించినప్పుడు చెప్పాడు ఒక్కడిని కూడా ఉంచొద్దు. 2వ రాజులు 9వ అధ్యాయం. 2వ రాజులు 9వ అధ్యాయము 7వ వచనం 7-8 వచనాలు. 2వ రాజులు 9వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. కాబట్టి నా సేవకుల ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరూ హతము చేసిన దాన్ని బట్టి యెజబేలుకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమాడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోని గనుల్లో ఆహాబు సంతలు ఏ పురుషుడిని ఉండకుండా అందరూ నిర్మూలము చేయము. కాబట్టి మొత్తం నిర్మూలం అయిపోయారు. ఇక మొత్తం నిర్మూలన చేసింది ఎవరు? ఆహాబు సంతతి నిర్మూలన చేసింది ఎవరు? యెహూ. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరు? ఇప్పుడు నెక్స్ట్ యెహూ. కాబట్టి అతను ఎలా పరిపాలన చేశాడో నెక్స్ట్ ఇశ్రాయేలు యొక్క 10వ రాజుగా యెహూ యొక్క చరిత్ర మనం చూస్తాం. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ కూడా దీంట్లో చెప్పాం. ఎందుకంటే ఇన్ని అధ్యాయాలు చెప్పాలంటే చాలా కష్టము. కనుక ముఖ్యమైన చెప్పాం. కానీ మీరు 3వ అధ్యాయం నుంచి ఎక్కడ చదవాలి? 9వ అధ్యాయం చదివారంటే ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా కూడా వాటిలో ఉంటుంది. కొన్ని విడిచిపెట్టాం, కొన్ని అది చెప్పలేదు అనొద్దు, ఎందుకంటే టైం లేదు. కాబట్టి నేను ముఖ్యమైనవన్నీ టచ్ చేశాను. మీరు ఆ 3 నుంచి 9 అధ్యాయాలు మీరు చదివితే ఇక పూర్తిగా అర్థమవుతుంది. ఇది యెహోరాము యొక్క చరిత్ర. ఎంతటితో ఆహాబు వంశము యెహోరాముతో పూర్తిగా నిర్మూలం అయిపోయింది. కొత్త వంశం ఆరంభమవుతుంది. అది వచ్చే వారం మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఇశ్రాయేలు రాజు అయినటువంటి 9వ రాజు యెహోరాము యొక్క చరిత్ర మేము చూసాం. దయలు మా తండ్రి, యెహోరాము జీవితంలో వచ్చిన శాపాన్ని బట్టి, తను జీవించినటువంటి విధానాన్ని బట్టి శాపమే తను అనుభవించాడు. యుద్ధాలు, కరువులు, ఎంతో భయంకరమైన కరువులు. తండ్రి, నిజంగా తల్లిదండ్రుల యొక్క పాపాల్లో పాల్గొన్నవాడిగా వాటిని అనుసరిస్తూ వచ్చాడు. యెరోబోయామును కూడా అనుసరిస్తూ వచ్చాడు. దుర్మార్గంగా ప్రవర్తించిన కారణం బట్టి గొప్ప శాపముగా ప్రభా తన శాపాన్ని పొందిన వాడికి మేము చూస్తున్నాం. కాబట్టి ఇదని మీరు మాకు ఇచ్చిన హెచ్చరిక స్తోత్రాలు. యెహోరాములాగా దయలు మాత్రం మేము ఉండకూడదని మీరు కోరుతున్నందుకై స్తోత్రాలు. నమ్మకమైన మా తండ్రి, మరి తల్లిదండ్రుల యొక్క ఆ దుర్మార్గతలో పాపంలో పాల్గొని చివరికి ప్రభు ఆహాబు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి
ఆ పనిని బట్టి చివరికి అతని వంశమే లేకుండా అయిపోయింది. ఇంతటితో ఇతని వంశం క్లోజ్ అయిపోయిందని మీరు మాతో మాట్లాడారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న వాక్యాన్ని దీవించండి, భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వస్తే మీరు దీవించండి. నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. మీరు మాకు ఇచ్చిన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సార్వత్రిక వాగ్దానాన్ని నెరవేర్చి మీరే మహిమ పొందమని వందనాలు చెల్లించుకుంటూ నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకును తన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.